హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతేజ్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి స్వామి. మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఎకానమీ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. మరి అందులో భాగంగా టెస్ట్ 3కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతాం. మరి టెస్ట్ 3 అనేది దేనికి సంబంధించిందంటే మనకి పేపర్ 3లో థర్డ్ సెక్షన్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఇది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పట్టణీకరణ అధికంగా జరుగుతున్న ప్రాంతాలు ఏవి? జాగ్రత్తగా చూడమ్మా. పట్టణీకరణ అధికంగా జరుగుతున్న ప్రాంతాలు ఏవి? ఏ ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీకు ఏ ప్రాంతాల్లో జరుగుతుంది అని తెలియాలంటే ముందుగా ఒక విషయం తెలియాలి. ఏంటది? పట్టణీకరణ అంటే ఏమిటి? పట్టణీకరణ అంటే ఏమిటి అనేది మనకు తెలిస్తే ఈజీగా మనం దీనికి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో పట్టణీకరణ అంటే ఏంటి సార్ అంటే పెద్ద సంఖ్యలో ప్రజలు సాపేక్షంగా చిన్న ప్రాంతాలలో శాశ్వతంగా కేంద్రీకృతమై నగరాలను ఏర్పరిచే ప్రక్రియనే మనం పట్టణీకరణ అంటాం. ఇది మనకేంటంటే వాస్తవంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నిర్వచనం. దేని సార్ ఇది? పెద్ద సంఖ్యలో ప్రజలు అంటే ఎక్కువ మొత్తంలోని ప్రజలు సాపేక్షంగా చిన్న ప్రాంతాలలో శాశ్వతంగా కేంద్రీకృతమై నగరాలను ఏర్పరిచే ప్రక్రియనే పట్టణీకరణ అంటాం. ఓకే, మరి పట్టణీకరణ అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామీణ ప్రాంతాన్ని మనం తీసుకుంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఏవి లభించవు, తక్కువ మాత్రంలో ఉంటాయి. వ్యవసాయ రంగం మీద ఆధారపడడం వల్ల అక్కడ అనేక రకాల సమస్యలు ఉండడంతో వాళ్ళు ఏం చేస్తారు? వలసలు పోతారు. మరి వలస పోయినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతం ఉంది, ఈ ప్రాంతాన్ని తీసుకునేటప్పుడు ఎక్కడో ఒక ప్రాంతం నుంచి అందరూ కూడా వలస వచ్చారు. ఇక్కడికి వలస వస్తే ఏమవుతుంది? ఈ ప్రాంతం అనేది ఇలా నిండిపోతుంది. అంటే మొత్తం పట్టణీకరణ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్ అంటే ఇక్కడ ఇలా పట్టణీకరణ జరగడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే తీర ప్రాంతాలు మనం తీసుకున్నాం అనుకోండి, సముద్ర తీర ప్రాంతాలు ఏం జరుగుతుంది? అక్కడ అనేక మంది ఆ సముద్ర తీరరేఖను చూడడానికి అంటే బీచ్లను సందర్శించడానికి అక్కడ ఉన్నటువంటి అందాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆస్వాదించడానికి అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అయినప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు అన్నీ కూడా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఏదైతే మనకి సేవా రంగానికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు కానీ ఇటువంటివన్నీ కూడా మనకి బాగా పుష్కలంగా ఉండడంతో అక్కడికి ఉపాధి కోసం ఏం చేస్తాం? వలస వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల పట్టణీకరణ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ తీర ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు అనేవి పట్టణీకరణకు అధికంగా జరుగుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతానికి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ హోటల్స్ బాగా అభివృద్ధి చెందుతాయి, ట్రాన్స్పోర్ట్ బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైన పద్ధతిలో ఉండడం మూలంగా ఆ ప్రాంతాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి తీర ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు పట్టణీకరణ జరగడానికి ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అలాగే వనరులు అధికంగా కలిగిన ప్రాంతాలు, ఏ ప్రాంతాలు అయితే వనరులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది?
మరి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్ళడం, దీనివల్ల పట్టణీకరణ అనేది అక్కడ జరగడం జరుగుతుంది. ఇక మూడోది ఏంటి సార్ అంటే పారిశ్రామిక వాణిజ్య ప్రాంతాలు అలాగే మైదానాలు. ఏవైతే పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే వాణిజ్య ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అంటే పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ మనకి ఏం జరుగుతుందంటే పట్టణీకరణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి పైవన్నీ అనేది సరైన సమాధానం అవుతుంది. సో పట్టణీకరణ అనేది అధికంగా జరుగుతున్న ప్రాంతాలు ఏమంటే తీర ప్రాంతాలు, వనరులు అధికంగా కలిగినటువంటి ప్రాంతాలు, పారిశ్రామిక వాణిజ్య ప్రాంతాలు, మైదానాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పట్టణీకరణ అనేది అధికంగా జరుగుతున్న ప్రాంతాలకు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో పట్టణీకరణ అంటే ఏంటో మనకు తెలియాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు సాపేక్షంగా చిన్న ప్రాంతాల్లో శాశ్వతంగా కేంద్రీకృతమై నగరాల్లో ఏర్పరిచే ప్రక్రియనే పట్టణీకరణ అని అంటాము. ఓకే, సో ఇది పట్టణీకరణకు సంబంధించినటువంటి అంశమే. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. వలసల వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు? మరి వలస అంటే ఏంటి? ఒక ప్రాంతము నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తే దాన్ని వలస అని అంటాం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం నుంచి ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక దేశం కావచ్చు, ఎలా అయినా కావచ్చు, దాన్ని మనం వలస అని అంటాం. అంటే అక్కడికి ఉపాధి అవకాశాల కోసం కానీ విద్యా అవకాశాల కోసం కానీ రకరకాల కారణాల వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం పాటు నివసించి ఉంటే దాన్ని మనం వలస అని అంటాం. మరి ఇటువంటి వలస వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు నష్టపోతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ప్రాంతం, ఇక్కడ ఏ అనే ఒక గ్రామం ఉంది అనుకుందాం. ఏ అనే ఒక గ్రామం ఉంది, ఇక్కడెక్కడో బి అనే పట్టణం ఉందనుకుందాం. బి అనే పట్టణం ఉందనుకుందాం. మరి మనం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఎక్కువ మంది దేని మీద ఆధారపడతారు? వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ ఉంటారు. పట్టణ ప్రాంతాలు కనుక మనం తీసుకుంటే ఎక్కువగా దేని మీద ఆధారపడతారు? పారిశ్రామిక రంగం అలాగే సేవా రంగం మీద ఆధారపడతారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనం తీసుకున్నప్పుడు విద్యా సౌకర్యాలు కానీ వైద్య సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి సార్ అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ సౌకర్యాలు ఉంటాయి. అంటే ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు. అదే పట్టణ ప్రాంతాల్లో తీసుకుంటే అంతా కూడా కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసినటువంటి విద్యా సౌకర్యాలు అలాగే వైద్య సౌకర్యాలు లాంటివి అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే జస్ట్ మీకు ఏంటి ఒక అవగాహన కోసం అన్నమాట ఇది. సో అలాగే ఇప్పుడు మనం తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవా రంగాల లాంటి అంశాలన్నీ కూడా తక్కువగా ఉంటాయి, అక్కడ పట్టణాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరైతే గవర్నమెంట్ కల్పించినటువంటి విద్యా సదుపాయాలు చదువుకుంటారో ఇక్కడ కొంచెం స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మరి ఇక్కడ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ విధానం వల్ల కావచ్చు, దేనివైనా కావచ్చు. మరి దీని పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలు అనేవి ఏంటమ్మా, ఇప్పుడు ఉద్యోగం అనేది ఎవరికి ఎక్కువగా లభిస్తుంది అంటే పట్టణ ప్రాంతంలో చదువుకున్నట్టుకు లభిస్తుందా, ఈ గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నట్టుకు లభిస్తుందా, లేదా పట్టణాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించినటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళే వరకు లభిస్తాయా, పట్టణ ప్రాంతం వరకు లభిస్తాయని చూసుకుంటే ఎక్కువగా మనకి ఛాన్సెస్ అనేవి పట్టణ ప్రాంతంలో లభించే వరకు మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ వలసల వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు? వలస అంటే ఏంటి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లభించకపోవడం వల్ల మనోడు ఏం చేస్తున్నాడు? ఉపాధి కోసం, డబ్బులు సంపాదించడం కోసం, తన కుటుంబం యొక్క పోషణ కోసం ఏం చేస్తున్నాడు అంటే ఏ అనే గ్రామం నుంచి బి అనే పట్టణానికి వలస వెళ్ళాడు అనుకుందాం. ఇలా వలస వెళ్ళినప్పుడు ఎవరు నష్టపోతారు ఎక్కువగా? అది క్వశ్చన్. సో ఇప్పుడు మీకు దీని మీద ప్రాథమికమైనటువంటి ఒక అవగాహన ఉన్నప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సమస్య తీవ్రతను తట్టుకునే శక్తి సామర్థ్యం లేనివారు, వృత్తి నైపుణ్యం లేనివారు, విద్యాస్థాయి తక్కువగా ఉన్నవారు అందరూ అని ఇచ్చాడండి.
మరి ఇక్కడ చూద్దాం, విద్యాస్థాయి తక్కువగా ఉన్నవారు అంటే ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసించినటువంటి వారు కావచ్చు, లేదా ఏదైనా పట్టణ ప్రాంతంలో నివసించే వారు కావచ్చు, వారి యొక్క విద్యాస్థాయి తక్కువగా ఉందనుకుందాం, వాళ్ళ స్కిల్స్ లోపాలు ఉన్నాయనుకుందాం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని అనుకుందాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏనే గ్రామం నుంచి బిఏనే పట్టణానికి వెళ్ళినప్పుడు మన వాడికి ఉద్యోగం లభిస్తుందా అంటే లభించదు. లభిస్తుంది ఎప్పుడుకో ఆ స్కిల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత. మరి దీనివల్ల సమస్య ఏర్పడతా నష్టపోతారు. నష్టపోవడం అంటే ఖచ్చితంగా నష్టపోతాడు. ఇక రెండవ అంశం ఏంటి సార్ అంటే వృత్తి నైపుణ్యం లేనివారు. మన గ్రామీణ ప్రాంతంలో నివసించేవారు ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడడం మూలంగా, పారిశ్రామిక సేవా రంగాలకు అవసరమైనటువంటి స్కిల్స్ అనే వాళ్ళ దగ్గర లేకపోవడం మూలంగా మరి వీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వృత్తి నైపుణ్యం లేని వారు కూడా ఇక్కడ ఇబ్బంది పడతారనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక మూడవ అంశం ఏంటి సార్ అంటే సమస్య తీవ్రతను తట్టుకునే శక్తి సామర్థ్యం లేనివారు. మరి ఆ సమస్య తీవ్రత ఏదైతే ఉంటుందో, మరి ఉపాధి లేకపోతే ఏర్పడేటువంటి ఆకలి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ తీవ్రతను తట్టుకునే శక్తి సామర్థ్యం లేని వారు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా నష్టపోతారు. అంటే పట్టణాలకు వలస వెళ్ళావు, అక్కడ ఉద్యోగం లభించలేదు, లభించినప్పుడు నీకు అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. మా తీవ్రత తట్టుకోలేని వారు కూడా ఏం చేస్తారంటే అనేక సమస్యలు అనేవి ఏర్పడతారు. కాబట్టి వీరంతా కూడా ఏం జరుగుతారంటే నష్టపోతారు. కాబట్టి వలసల వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే వీరంతా కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. పైవారు అందరూ కూడా నష్టపోతారు. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కారం చేడు ఊచకోత నరమేధం ఆంధ్రప్రదేశ్లో కారం చేడు ప్రాంతంలో ఏ సంవత్సరంలో జరిగింది అని ఇచ్చాడు. మరి కారం చేడు ఊచకోత అంటే ఏంటో మనకు తెలియాలి. సో మరి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది జూలై 17, 1985 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కారంచేడు ప్రాంతంలో ఒక నరమేధం, ఒక ఊచకోత అనేది జరిగిందండి. ఎప్పుడు జరిగింది? జూలై 17, 1985లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కారంచేడు ప్రాంతంలో ఒక ఊచకోత, ఒక నరమేధం అనేది జరిగింది. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే ఆ ప్రాంతంలో కమ్మవారు ఆధిపత్యం అనేది ఎక్కువ. మరి ఆ కమ్మ భూస్వాములు అనేవారు ఎక్కువ మంది ఉండేవారు. మరి వీరి ఆధీనంలో, ఈ కమ్మవారి ఆధీనంలో ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళు కూలి పని చేసుకునేవారు. ఒకరోజు ఏం జరిగింది సార్ అంటే ఈ కమ్మ కులానికి చెందినటువంటి ఒక కుర్రాడు దళితులు తాగునీటిని స్టోర్ చేసినటువంటి బావి ఏదైతే ఉంటుందో ఈ బావి వద్ద ఈ కమ్మ కులస్తుడు కలుషితం చేశాడు. ఎక్కడ? ఈ బావి వద్ద కలుషితం చేశాడు. ఎవరు? ఈ కమ్మ కులస్తుడు. మరి కమ్మ కులస్తుడు ఈ బావి దగ్గర కలుషితం చేస్తుంటే ఈ దళిత కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక బాలుడు ఏం చేశాడంటే ఇతని మీద కోప్పడ్డాడు, కమ్మ కులస్తుడి మీద. మరి ఆ గ్రామంలో ఆధిపత్యం ఎవరికి ఉంది? కమ్మ కులస్తులకు ఉంది. మరి వాళ్ళ మీద కోప్పడ్డాక వాళ్ళు ఏం చేశారంటే ఆ అబ్బాయి వెళ్ళి తన పెద్దలకి చెప్పాడు. మరి పెద్దలు ఏం చెప్పారంటే మన కులానికి ఇక్కడ అవమానం జరిగింది, మన కులస్తుని తిట్టారు, కాబట్టి వారికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఈ కమ్మ కులస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు రౌడీలను పంపించడం జరుగుతుందండి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే ఈ దళితులు ఎవరైతే ఉంటారో ఈ దళితుల మీద కక్ష తీర్చుకోవడానికి ఈ కమ్మ కులస్తులు ఏం చేస్తారంటే ఒక 6 దళితుల్ని చంపేస్తారండి. అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తారు, అనేక మందిని కొట్టడం జరుగుతుంది. కానీ 6 మంది దళితుల్ని చంపివేయడం జరుగుతుంది. అలాగే 3 దళిత మహిళల మీద అత్యాచారం కూడా చేయడం జరుగుతుంది. మరి ఎందుకు? ఒక చిన్న కారణం వల్ల ఇది జరిగింది.
మరి ఇది మీరు ఎక్కడ చదువుకుంటారు? కుల అసమానతల దగ్గర చదువుకుంటారు. అంటే కుల అసమానతల్లో ఏ విధమైన అసమానతలు అప్పుడు ఉండేవి. సో ఈ విధంగా ఈ 6 చంపబడ్డారు, 3 మహిళల మీద అత్యాచారం చేయబడింది, అనేక మంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులకు గురి కావడం జరిగింది. మరి దీంతోనే పాటు ఆ గ్రామాల్లో నివసించినటువంటి వారి మీద, గృహాల మీద నిప్పంటించడం జరిగింది. దాంతో చాలామంది వలసలు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ నరమేధం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో ఇది 23 సంవత్సరాల తర్వాత తీర్పు అనేది రావడం జరిగింది. మరి ఈ తీర్పులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు అనేది వేయడం జరిగింది. మరి ఇతనితో పాటు 30 మంది వ్యక్తులకి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనేది వేయడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్తాను అసలు జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. జూలై 17, 1985 జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 3లో ఉంది 1985 అని దీన్ని పెట్టుకుంటారు. సో ఎవరెవరికి జరిగిందని మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు మ్యాక్సిమం అడగడం, ఒకవేళ అడిగితే కమ్మ కులస్తులకి దళితులకి మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణ మూలంగా ఏర్పడినటువంటి ఉదంతమే కారం చేడు ఊచకోత లేదా నరమేధం అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే 6 వ్యక్తుల్ని చంపడం జరిగింది, అనేక మందికి ఇబ్బందులకు గురి చేస్తూ అనారోగ్యాల పాలై దెబ్బలు తట్టుకోగలిగారు. అనేక మందికి కాళ్ళు చేతులు లాంటివి విరిగిపోయి వాళ్ళు ఇబ్బందులకు ఏర్పడ్డారు. 3 మంది దళిత మహిళలు ఎవరైతే ఉంటారో వీరి మీద అత్యాచారానికి గురయ్యిందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకే, సో ఇది మనకేంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అండి. నెక్స్ట్, పట్టణీకరణ వలన సంభవించే ధనాత్మక ప్రభావాల్లో క్రింది వాటిల్లో సరికానిది ఏది? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి అమ్మా. మీరు చదువుకునేటప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ధనాత్మక ప్రభావాల్లో అంటే పాజిటివ్, క్రింది వాటిలో సరికానిది ఏది అంటే రుణాత్మక ప్రభావం ఒకటి ఉందంట. సరికానిది ఏదంటే ఒక రుణాత్మక ప్రభావం. దేనివల్ల? పట్టణీకరణ వల్ల. మరి పట్టణీకరణ అంటే ఏం చెప్పుకున్నాం? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. పట్టణీకరణలో ఏమేమి ఉంటాయి? ఎందుకు పట్టణీకరణ జరుగుతుందంటే అక్కడ ఉపాధి అవకాశాలు అనేవి ఎలా ఉంటాయి? పెరుగుతాయి, పుష్కలంగా ఉంటాయి. మరి రవాణా సదుపాయాలు బాగానే ఉంటాయి, జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయి. మరి దీంతో పాటు కాలుష్యం పెరుగుతుంది. మరి కాలుష్యం పెరుగుతుంది కదా అని ఇది ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఏంటిది? రుణాత్మక ప్రభావం. కాలుష్యం పెరిగితే రుణాత్మక ప్రభావం. సో పట్టణీకరణ వల్ల సంభవించే ధనాత్మక ప్రభావాలు ఏంటి? ధనాత్మక ప్రభావాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ మంచి ఫ్యాక్టరీస్ లాంటివి ఉంటాయి, సేవారంగం బాగా విస్తరించి ఉంటుంది కాబట్టి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. రవాణా సమాచారం సౌకర్యాలు ఏవైతే ఉంటాయో బాగా విస్తరిస్తూ ఉంటాయి. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎందుకు? ఉపాధి అవకాశాలు పెరిగితే ఏంటమ్మా? ఉపాధి అవకాశాలు ఏవైతే ఉంటాయో ఈ ఉపాధి అవకాశాలు పెరిగితే బాగా ఆదాయాలు అంటే జీతాలు బాగా వస్తాయి. మరి దీన్ని ఏం చేసుకుంటావు? కొంత భాగాన్ని పొదుపు చేసుకుంటావు, కొంత భాగాన్ని వినియోగించుకుంటావు. మరి ఈ వినియోగం అనేది నీకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాల మీద, నీకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి గూడ్స్ ఏంటంటే మనకి మన్నిక గల వస్తువులు ఏవైతే ఉంటాయో ఇటువంటి మన్నిక గల వస్తువుల మీద, ఆరోగ్యం మీద, ఇటువంటి వాటన్నిటి మీద కూడా ఏం చేస్తావు? ఖర్చు చేస్తావు. సో ఇలా నీవు ఖర్చు చేయడం మూలంగా ఏం జరుగుతుంది సార్ అంటే నీ యొక్క జీవన ప్రమాణాలు ఏవైతే ఉంటాయో ఇవి పెరుగుతూ ఉంటాయి. నీకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు, నీకు కావాల్సినటువంటి వస్త్రాలు, మంచి ఇల్లు, అనారోగ్యం పాలైనప్పుడు మంచి కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ లాంటివి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ ఏంటి? పాజిటివ్. ఇక నెగిటివ్ ఏంటి సార్ అంటే కాలుష్యం. ఏదైతే కాలుష్యం ఉంటుందో, పొల్యూషన్ ఏదైతే ఉంటుందో
ఇది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ ఏదైతే ఉంది పెరగడం మూలంగా ఏమవుతుందంటే ఇది ఒక రుణాత్మకమైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ కాబట్టి పట్టణీకరణ వల్ల కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి సో ఇక్కడ రుణాత్మక ప్రభావం అంటే దీన్ని మనం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వలసలు పోవడానికి గల పుల్ కారకం ఏది? వలసలు పోవడానికి గల పుల్ కారకం ఏది అంటే పట్టణాలు ఏవైతే ఉంటాయో పట్టణాల్లో మనకి పుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఏంటంటే పుష్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటమ్మా ఇక్కడ పుల్ ఫ్యాక్టర్స్ అలాగే పుష్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పుల్ ఫ్యాక్టర్స్ అన్నాడు. మరి పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కడ ఉంటాయి సార్? పుల్ ఫ్యాక్టర్స్ అంటే పట్టణ ప్రాంతాల్లో పుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి పట్టణ ప్రాంతాల్లో పుల్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే ఇక్కడ మనకి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు అలాగే వర్తక వాణిజ్యాలు అలాగే సేవా రంగంలో ఉపాధి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండడం మూలంగా ఇది ఒక పుల్ ఫ్యాక్టర్గా పనిచేయడం జరుగుతుంది. ఇక రెండవ అంశం ఏంటి సార్ అంటే సామాజిక ఆర్థిక గమనశీలత. ఈ గమనశీలతలో అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వైద్య ఆరోగ్య సేవలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉన్నత విద్య వృత్తిపరమైనటువంటి శిక్షణకు అవకాశాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. మరి అలాగే మనం తీసుకుంటే నగర జీవితం అనేక ఆకర్షణలతో కూడుకున్నదిగా ఉంటుంది. మరి అలాగే నగరాలలో భూమి గృహాలు లాంటివి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయి. ఇవన్నీ ఏంటంటే మనకి పుల్ ఫ్యాక్టర్స్గా చెప్పుకుంటాం. అంటే పుల్ ఫ్యాక్టర్స్ అంటే పరిశ్రమలు వర్తక వాణిజ్యం సేవా రంగాల ఉపాధి ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఉపాధి కలుగుతుంది. సామాజిక ఆర్థిక గమనశీలతలు మీ అందరికీ తెలుసు. గమనశీలత అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం. మరి ఇటువంటి వాటిలో ఒకదాని నుంచి ఇంకొక దానికి అవకాశాలు ఎక్కువగా ఉండడం మూలంగా ఒక దాంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో ఉద్యోగం లభిస్తున్న ఉద్దేశం మీద మనం చేస్తాం. వైద్య ఆరోగ్య సేవలు పుష్కలంగా ఉంటాయి. ఉన్నత విద్య వృత్తిపరమైనటువంటి వాటిలో కూడా పురోగతి అనేది ఉంటుంది. వాటిలో శిక్షణ ఏదైతే ఉంటుందో ఆ శిక్షణా సంస్థలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి కాబట్టి ఉపాధి అనేది ఈజీగా లభిస్తుంది. నగర జీవితం అనేక ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో సర్వీస్ సెక్టార్కి సంబంధించిన సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అంటే ఉదాహరణకు మనం తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి విహారయాత్రలకు సంబంధించినవి ఉండడంతో ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని అక్కడికి పట్టణీకరణ కోసం వెళ్తారు. మరి నగరాల్లో భూమి గృహాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి విలువ అనేది విపరీతంగా పెరగడం మూలంగా ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే వలసలు పోవడానికి ఏర్పడతారు. మరి ఇందులో పుల్ కారకం ఏది అని అన్నాడు. ఏంటి సార్ అంటే చూద్దాం. మరి ఆహారం కొరత అని ఉందమ్మా, ఇది పుష్కారకం. యుద్ధం ఇది కూడా పుష్కారకమే. రాజకీయ అణచివేత ఇది కూడా పుష్కారకాలే. మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని పుల్ కారకం అని అంటాం. సో ఇక్కడ చెప్పుకున్న వాటిలో మనకి ఉపాధి అవకాశాలు ఇక్కడ చూడండి, పరిశ్రమలు వర్తకం వాణిజ్యం సేవా రంగాల ఉపాధి అవకాశాలు సామాజిక ఆర్థిక గమనశీలతలో అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి పుల్ కారకం ఏది అని మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం అనే ఆన్సర్ అనేది పెడతారు. ఓకేనా? నెక్స్ట్
ప్రాంతీయ అసమానతలకు ప్రధాన కారణం గుర్తింపుము అన్నాడు. సో ముందుగా ప్రాంతీయ అసమానతలు, రీజనల్ డిస్పారిటీస్ లేదా రీజనల్ ఇన్యాక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అంటే ఏమిటంటే, ఇక్కడ ఒక ప్రాంతం తీసుకుంటే ఏ అనే ప్రాంతానికి బి అనే ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, తేడాని మనం ఏమంటామంటే ప్రాంతీయ అసమానతలు అని అంటాం. ప్రాంతీయ అసమానతలు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ప్రాంతంలో ఎడారి ఉంది అనుకుందాం. ఏ అనే ప్రాంతంలో కొండ చర్యలు ఉన్నాయనుకుందాం. ఏ అనే ప్రాంతంలో లోయలు ఉన్నాయనుకుందాం. ఏ అనే ప్రాంతంలో బీడు భూములు ఉన్నాయనుకుందాం. ఏ అనే ప్రాంతంలో హిమపాతాలు ఉన్నాయనుకుందాం. ఓకే, మరి బి అనే ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. బి అనే ప్రాంతంలో సహజ వనరులు పుష్కలంగా లభించాయి. బి అనే ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయి. బి అనే ప్రాంతంలో అవస్థాపన సౌకర్యాలు, పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి కారణాలు ఉన్నాయనుకుందాం. ఉదాహరణకి ఇటువంటి కారణాలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ప్రాంతీయ అసమానతకు ప్రధాన కారణం గుర్తించండి అన్నాడు. మరి మీరు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రెండింటికి పరిశీలించుకునేటప్పుడు, ఉదాహరణకి రెండింటికి పరిశీలించుకునేటప్పుడు ఎడారిలో పంట పండుతుందా? పండదు. వ్యవసాయంలో పంట పండుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటికి మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఆదాయం ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే బి అనే ప్రాంతం వద్ద వస్తుంది. అంటే ఇప్పుడు ఏ అనే ప్రాంతానికి బి అనే ప్రాంతానికి మధ్య ఏం ఏర్పడింది? వ్యత్యాసం అనేది ఏర్పడింది. మరి ఏ అనే ప్రాంతంలో కొండ చర్యలు ఉన్నాయి. మరి ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల అక్కడ ఉన్నటువంటి జనావాసం ఏదైతే ఉంటుందో అది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఏర్పడతాయి. లోయలు ఉన్నాయి, మరి దానివల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. బీడు భూములు, పంటల పండవు. హిమపాతాలు అది ఎప్పుడు కరుగుతూ ఉంటాయి, చలితో ఉంటాం, దానివల్ల జీవితం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏ అనే ప్రాంతంతో పోల్చుకునేటప్పుడు బి అనే ప్రాంతంలో మనకేంటంటే ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి దీనివల్ల ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగాను, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగాను ఉంటుంది. అంటే ఇక్కడ అసమానత ఏర్పడింది. దేనిలో అసమానత ఏర్పడింది? ప్రాంతాలు ఏ అనే ప్రాంతానికి బి అనే ప్రాంతానికి మధ్య అసమానత ఏర్పడింది. అర్థమవుతుందా? సో మరి ఈ అసమానతలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అడిగాడండి. సహజ వనరుల లేమి అనేది మొదటి కారణం ఉంది. మరి సహజ వనరులు అంటే ప్రకృతి పరంగా లభించినటువంటి వనరులని మనం సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం చెప్పుకుంటాం. అంటే ప్రకృతి పరంగా మనం తీసుకునేటప్పుడు ఒక ప్రాంతంలో కొండలు ఉన్నాయి, ఒక ప్రాంతంలో లోయలు ఉన్నాయి, ఒక ప్రాంతంలో బీడు భూములు ఉన్నాయి. కానీ ఒక ప్రాంతంలో మనం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి వనరులు అనేవి పుష్కలంగా ఉన్నాయి, మంచిగా. అంటే ఒకవైపు నది ఉంది, ఈ నది చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. ఈ కొంత ప్రాంతంలో మనం తీసుకునేటప్పుడు అక్కడ ఒక పరిశ్రమ నిర్మించడానికి ఆ పరిశ్రమకు కావాల్సిన నీటి సదుపాయాలు ఉన్నాయి. ఆ పరిశ్రమకు కావాల్సిన ముడి పదార్థాలు అటువంటి కొన్ని ముడి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. అంటే ఇక్కడ సహజ వనరుల్లో ఉన్నటువంటి లోపాల వలన కూడా ప్రాంతీయ అసమానత అనేది ఏర్పడుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. ఓకే, ఎడారి ఉంది, పంట పండదు. కానీ ఇంకొక ప్రాంతంలో మంచిగా వ్యవసాయ భూమి ఉంది. ఈ ప్రాంతంలో బీడు భూములు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో మంచిగా వ్యవసాయ భూమి ఉంది.
ఈ ప్రాంతంలో లోయలు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో మంచిగా మైదానాలు ఉన్నాయి, మంచిగా భూమి ఉంది పరిశ్రమ పెట్టుకోవడానికి. కాబట్టి సహజ వనరుల్లో ఉన్నటువంటి లేమి వలన కూడా ప్రాంతీయ అసమానత అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ హరిత విప్లవం. మన భారతదేశంలో అలాగే ప్రపంచంలో మనం తీసుకుంటే హరిత విప్లవం అనేది ఒక అద్భుతమైనగా పనిచేసింది, మంచి లాభాలను తెచ్చిపెట్టింది, ఆకలి బాధలు తీర్చడానికి చాలా బాగా ఉపయోగపడ్డది. మరి హరిత విప్లవం అంటే మనందరికీ తెలుసు. ఏంటి హరిత విప్లవం అంటే? ఎరువులు, క్రిమికీటకాలు అన్నిటిని ఉపయోగించి నూతన యంత్రాలు, యంత్ర పరికరాల ద్వారా మనం వ్యవసాయం చేసుకునేటప్పుడు అధికంగా ఉత్పత్తి అనేది వస్తుంది. దాన్ని మనం హరిత విప్లవం అని అంటాం. అంటే వ్యవసాయ రంగంలో ఒక మార్పును తీసుకొచ్చింది హరిత విప్లవం మనం చెప్పుకోవచ్చు. మరి ఇలా వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందాలి అంటే మరి హరిత విప్లవం వల్ల ఏం చేశారు? ఎక్కడైతే నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే ఆ విత్తనాలు పండడానికి నీటి సౌకర్యాలు అనేవి ఎక్కువగా ఉండాలి. మరి వాటిలో క్రిమికీటక నాశనలు ఉండాలి పుష్కలంగా. అలాగే ఆ పంట పండడానికి ఎరువులు లాంటివి పుష్కలంగా ఉండాలి. మరి ఈ సదుపాయాలతో పాటు ఒక భూమి, సారవంతమైనటువంటి భూమి కూడా మనకు లభించాలి. మరి మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న కమతాలు ఉండడం, కొన్ని ప్రాంతాల్లో నీటి లేవి ఉండడం, కొరత ఉండడం. ఎందుకంటే ఈ హరిత విప్లవంలో ప్రవేశపెట్టిన విత్తనాలు, వంగడాలు ఏవైతే ఉంటాయో ఈ వంగడాలు అనేవి ఎక్కువ నీటితో కూడుకుని ఉండాలి. వాటికి నీటి సదుపాయాలు ఎక్కువగా ఉండాలి. మరి క్రిమికీటక నాశనలు ఉండాలి. అలాగే ఎరువులు లాంటివి కూడా పెరగడానికి మనకు ఉండాలి. కాబట్టి ఈ హరిత విప్లవం ఏదైతే జరిగిందో నీటి సదుపాయాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ మాత్రమే పెట్టడం జరిగింది. అందువల్ల ఏమైంది? ఆ ప్రాంతాలు ఎక్కడైతే హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారో, ఎక్కడైతే ఆ నీటి సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయో, ఎరువులు కానీ క్రిమికీటక నాశనం ఎవరైతే పుష్కలంగా ఉపయోగించుకోగలిగారో ఆ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాలు వెనుకబడిపోయాయి. అంటే హరిత విప్లవం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక చారిత్రక అంశాలు. మరి చారిత్రక అంశాలు అంటే బ్రిటిష్ వారు పరిపాలనా విధానం వల్ల మనకి అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. బ్రిటిష్ వారు రాకముందు మన భారతదేశాన్ని తీసుకుంటే ప్రపంచంలో 3వ పెద్ద దేశంగా, సుసంపన్నమైనటువంటి దేశంగా ఉంది. మరి ఇంతటి సుసంపన్నమైన దేశంగా ఉందని మనం చెప్పుకోవడానికి కొన్ని కారణాలు చెప్పుకోవాలనుకుంటే గుప్తుల కాలం. ఈ గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగంగా పేర్కొనడం జరుగుతుంది. మరి శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని మన కర్ణాటక ఆంధ్రాలు ఏవైతే ఉంటాయో సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వెలసిలే అనేవి మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మన భారతదేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయింది. వాణిజ్య పంటలకు వారు ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయింది. కొన్ని ప్రాంతాల్లో, అంటే సముద్ర తీరరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. మరి ఆ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకి రవాణా సదుపాయాల కోసం వాళ్ళు రైల్వే మార్గాలు లాంటివి, కొన్ని ప్రాంతాల్లో తంతి తపాలాలు, ఇటువంటి వాటన్నిటిని ఏర్పాటు చేయడం మూలంగా మరి దీనివల్ల వ్యవసాయ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వ్యవసాయ భూమి నష్టపోయారు. ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలు వేయడం, దానివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. కాబట్టి దీనివల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడ్డాయి. మరి దీనివల్ల కూడా మనకి ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. ఎందుకంటే పారిశ్రామికంగా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మరి వ్యవసాయ పంటలు పండే భూములు కూడా వాణిజ్య పంటలకి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా ఆ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ వ్యవసాయ భూములు లాంటి వాటివి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా నష్టపోయాయి. కాబట్టి ఇక్కడ దీనివల్ల కూడా ఈ చారిత్రక అంశాలు ఏవైతే ఉంటాయో వీటి వల్ల కూడా మనకి ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో కాబట్టి పైవన్నీ అనేది ఆన్సర్ మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్, సంతులిత ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యం ఏమిటి? సంతులిత ఆర్థికాభివృద్ధి అంటే సంతులిత ఆర్థికాభివృద్ధి అంటే అర్థమైంది సార్ అంటే ఇందాక మనం ఇక్కడ ఉదాహరణలో చెప్పుకున్నాం ఏ అనే ప్రాంతం బి అనే ప్రాంతం నుంచి చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఏ అనే ప్రాంతం బి అనే ప్రాంతం తీసుకున్నాం.
ఏ అనే ప్రాంతం, బి అనే ప్రాంతాన్ని తీసుకుందాం. మరి ఈ రెండు ప్రాంతాలు కూడా సంతులనంగా అభివృద్ధి చెందితే దాన్ని మనం సంతులిత ఆర్థికాభివృద్ధి అని అంటాము. అంటే రెండు కూడా సంతులంగా సమానంగా అభివృద్ధి చెందగలగాలి. మరి దాన్నే మనం ఏమంటామంటే సంతులిత ఆర్థికాభివృద్ధి అంటాం. మరి దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్రాంతంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి అనుకుందాం. బి అనే ప్రాంతంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మానవ వనరులు ఉన్నాయి, ఈ మానవ వనరులు ఇక్కడ సహజ వనరులు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వనరులు మనం దుర్వినియోగం చేయకుండా వాటిని మనం పుష్కలంగా ఉపయోగించుకోగలగాలి. అంటే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే వనరుల్ని వృధా కాకుండా నివారించాలి. రెండోది అభివృద్ధి ఫలాల్లో సమానత్వం పొందాలి. పునరుత్పత్తి వనరులను సాధ్యమైనంత పరిమితంగా వినియోగించాలి అన్నాడు. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వనరులు గుర్తించి వృధా కాకుండా నివారించాలి. ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి, ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు 100 మానవ వనరులు ఉన్నారు. కేవలం ఈ 100 మానవ వనరుల్లో 50 మందికి పని ఉంది, మిగతా 50 మందికి పని లేదు. మరి ఈ వనరులు గుర్తించాం, మరి వారికి పని లభించాలి కదా. వీరిని వేరే ప్రాంతానికి పంపించి అక్కడ పని కల్పించాలి. ఇక్కడ సహజ వనరులు కొరతగా ఉన్నాయి కాబట్టి సహజ వనరులు అనేవి ఇక్కడ కొన్ని బాగా ఉపయోగించుకొని మిగిలిన వాటిని ఇక్కడికి చేసుకుంటే, అంటే రెండింటికి మధ్య అనుసంధానంగా ఉన్నట్లయితే మరి దీనివల్ల ఏమవుతుందంటే సంతులన ఆర్థిక అభివృద్ధి అవుతుంది. అందుకే అభివృద్ధి ఫలాల్లో సమానత్వం అనేది కావాలి. మరి ఏదైతే అభివృద్ధి ఫలాలు ఉంటాయో అవందరికీ సమానత్వం కావాలి. ఇప్పుడు ఏ అనే రాష్ట్రం కొంత ట్యాక్స్ కట్టింది, బి అనే రాష్ట్రం కొంత ట్యాక్స్ కట్టింది, సి అనే రాష్ట్రం కొంత ట్యాక్స్ కట్టింది. ఇప్పుడు సి అనే ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అనుకుందాం. మరి ఆ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ఫలాలు, అంటే ఇక్కడ వచ్చినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో దీనిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొంత ఎక్కువ మొత్తంలో మనం పెట్టుబడి ఇచ్చినట్లయితే, దాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ మొత్తంలో మనం డబ్బులను ఇచ్చినట్లయితే, వారికి కేటాయించినట్లయితే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే అభివృద్ధి ఫలాల్లో కూడా సమానత్వం. అలాగే పునరుత్పత్తి వనరులను సాధ్యమైనంత పరిమితంగా వినియోగించడం. మరి ఏవైతే వనరులు ఉంటాయో, పునరుత్పత్తి కలిగినటువంటి వనరులు ఉంటాయో వాటిని మనం సాధ్యమైనంత పరిమితంగా వినియోగించడం మూలంగా కూడా దీనివల్ల ఏమవుతుంది, సంతులన ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి పైవన్నీ అనేది ఇక్కడ సమానమవుతుంది. మనకి వనరుల్లో 2 రకాల వనరులు ఉంటాయి, పునరుత్పత్తి కలిగిన వనరులు, పునరుత్పత్తి లేని వనరులు. పునరుత్పత్తి లేని వనరు అంటే ఏంటి? ఒకసారి వినియోగిస్తే మళ్ళీ అది పునరుత్పత్తి కాదు, అటువంటి కొన్ని వనరులు ఉంటాయి. పునరుత్పత్తి కలిగిన వనరులు అంటే మనం ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నా సరే అవి ఇంకా వస్తూనే ఉంటాయి. దాన్ని పునరుత్పత్తి కలిగిన వనరులు అని అంటాం. ఓకే, ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది సంతులన ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రఘురామ్ రాజన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రగతి పదంలో లేని రాష్ట్రం ఏది? రఘురామ్ రాజన్ కమిటీ ప్రకారం ప్రగతి పదంలో లేని రాష్ట్రం ఏది? అసలు రఘురామ్ రాజన్ కమిటీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో రఘురామ్ రాజన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇదంటే ఏం లేదమ్మా, ఏవైతే కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయో, మరి ఈ వెనుకబడిన ప్రాంతాలు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని అడగడంతో, లేదా మాకు అదనపు నిధులు మీరు ఇవ్వకపోతే ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు అటువంటి కొన్ని ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలంటే అడగడం జరుగుతుంది. మరి దీన్ని ఈ అదనపు నిధులకు సంబంధించి రఘురామ్ రాజన్ అధ్యక్షులు ఒక కమిటీని వేస్తారు. మరి ఈ కమిటీ ఏం చేస్తుందంటే, అప్పుడు 28 రాష్ట్రాలని తీసుకొని 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వినియోగ స్థాయి ఆధారంగా, వారి యొక్క ఆదాయాల స్థాయి ఆధారంగా ఈ 28 రాష్ట్రాలను అధ్యయనం చేసిన తర్వాత రఘురామ్ రాజన్ కమిటీ ఏం చేస్తుందంటే 3 భాగాలుగా విడదీస్తుంది.
మరి ఈ 3 భాగాలు ఏంటి సార్ అంటే, ఒకటి అత్యంత వెనుకబడిన రాష్ట్రాలని, లెస్ డెవలప్డ్ స్టేట్స్ అని, అలాగే రెండోది అభివృద్ధి పథంలో వెనుకబడిన రాష్ట్రాలు అంటది. దీన్ని లెస్ డెవలప్డ్ స్టేట్స్, ఫస్ట్ ఇది లీస్ట్, తర్వాతది లెస్ డెవలప్డ్ స్టేట్స్. అలాగే మూడవది ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాల కింద విడదీస్తుంది. రిలేటివ్లీ అనే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనకి 3. ఇందులో మనకి అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతాలని 10 ప్రాంతాలు, అభివృద్ధి పదంలో వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం చూసుకున్నట్లయితే 11 ప్రాంతాలు, మరి ప్రగతి పదంలో ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో దీన్ని మనకి 7 ప్రాంతాల కింద తీసుకుని మొత్తం 28 రాష్ట్రాలను చేసింది. ఇప్పుడు రఘురామరాజన్ కమిటీ సిఫార్సు ప్రకారం ప్రగతి పదంలో లేని రాష్ట్రం ఏది అన్నాడు. అంటే ఇప్పుడు నీకు 7 తెలిసిపోతే అది ఈజీ అయిపోతుంది కాబట్టి 7 చూద్దామండి. మరి మొదటిది హర్యానా, తర్వాత ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మరి తర్వాత పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా. అంటే మీరు ప్రగతి పదంలో ఉన్నవి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి చూసుకోవాలి, గోవా, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత పంజాబ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత హర్యానా. వెనక నుంచి తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. హర్యానా ఉందా అంటే ఉంది, తమిళనాడు ఉందా అంటే తమిళనాడు కూడా ఉంది, మహారాష్ట్ర ఉందా అంటే మహారాష్ట్ర కూడా ఉంది. మరి ఏది లేదు? గుజరాత్ అనేది లేదు. కాబట్టి ఫస్ట్ మీకు ఎగ్జామ్లు అడిగినప్పుడు అసలు ఈ కమిటీ దేనికోసం, మరి బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇవి అదనపు నిధుల కోసం అడుగుతాయి. అలాగే ఒకవేళ అదనపు నిధులు కానీ ఇవ్వకపోతే మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా అడగడం జరుగుతుంది. మరి వీటిని అధ్యయనం చేయడానికి అసలు ఆయా రాష్ట్రాల్లో ఎంత విధంగా ఆదాయాలు వస్తున్నాయి, ఏ విధంగా వినియోగం చేస్తున్నారు అని చూసుకుంటూ ఒక నివేదికను ఇవ్వడానికి రఘురామరాజన్ కమిటీని చేస్తే, రఘురామరాజన్ కమిటీ ఏం చేసింది? 3 భాగాలుగా చేసింది. అత్యంత వెనుకబడినవి, అభివృద్ధి పదంలో వెనుకబడినవి, అలాగే ప్రగతి పదంలో ఉన్నవని. దీని ఆధారంగానే ఏ ప్రాంతాలు అయితే వెనుకబడి ఉన్నాయో ఆ ప్రాంతాలను డెవలప్ చేయడానికి అదనపు నిధులు మంజూరు చేయడం కోసం, అలా అదనపు నిధులు మంజూరు చేయాలని మనకి ఈ రఘురామరాజన్ కమిటీ సిఫార్సులు అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇది రఘురామరాజన్ కమిటీకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, పట్టణీకరణ వల్ల సంభవించే రుణాత్మక ప్రభావాల్లో సరికానిది. రుణాత్మక ప్రభావాలు ఏంటి? సరికానిది అన్నది అంటే ఇందులో ఏదో ఒక ధనాత్మక ప్రభావం ఉంది. ఫస్ట్, పట్టణీకరణ వల్ల అధిక జనాభా సమస్య ఏర్పడుతుంది అంటే ఏర్పడుతుంది. ఎందుకు? ఇందాక మనం స్టార్టింగ్ డిఫరెన్స్ చెప్పుకున్నాం. ఒక ప్రాంతాన్ని మనం తీసుకునేటప్పుడు ఇక్కడికి అనేక మంది వచ్చినప్పుడు ఈ చిన్న ప్రాంతంలోనే అందరూ కూడా నివసిస్తారు. అంటే ఇక్కడ అధిక జనాభా సమస్య అనేది ఏర్పడుతుంది. మరి నేరాల రేటు పెరుగుదల ఏర్పడుతుంది అంటే నేరాల రేట్లో కూడా పెరుగుదల ఏర్పడుతుంది. పారిశుద్ధ్య లోపం, పొల్యూషన్లో కూడా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? నెగిటివ్ షేడ్స్. మరి క్వశ్చన్ ఏంటి? రుణాత్మక ప్రభావాల్లో సరికానిది ఏది అంటే ధనాత్మక ప్రభావం ఏదో ఉంది. ఏంటది? గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం, ఇది ధనాత్మక ప్రభావం. మరి ఎందుకు వలస వెళ్ళారు? వారికి ఉపాధి కోసం వలస వెళ్ళారు కాబట్టి ఇది ధనాత్మక ప్రభావం. కాబట్టి పట్టణీకరణ వల్ల సంభవించే రుణాత్మక ప్రభావాల్లో సరికానిది ఏది అంటే
అక్కడ అర్థం ఏంటి? ధనాత్మక ప్రభావం ఏది? ధనాత్మక ప్రభావం అంటే ఇది. గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళారు, ఎందుకోసం? ఉపాధి కోసం వెళ్ళారు కాబట్టి ఇది ధనాత్మక ప్రభావంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, ఇదమ్మా, చాలా సింపుల్ అమ్మా ఈ టాపిక్. అసలు మీకు థర్డ్ సెక్షన్ అంటేనే చాలా సింపుల్. మీకు కేవలం ఫస్ట్ సెక్షన్ మీద బాగా గ్రిప్ ఉంటే థర్డ్ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ చిన్న చిన్న టెక్నిక్స్ అంతే. పట్టణీకరణ అంటే మీకు తెలియాలి, రుణాత్మక ప్రభావాలు అంటే ఏంటి, ధనాత్మక ప్రభావాలు అంటే తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటి కాన్సెప్ట్ పరంగా మనకేంటంటే ఈజీగా మనకు ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు విత్త రాయితీలు, పన్ను రాయితీలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిన కమిటీ ఏది? రఘురామరాజన్ కమిటీ సిఫార్సుల, పాండే కమిటీ సిఫార్సుల, వాంచు కమిటీ సిఫార్సుల, దత్ కమిటీ సిఫార్సుల? ఇలా మనకి ఇలా ఇవ్వడం జరిగింది. మనం వాంచు కమిటీ సిఫార్సులు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ముందు చూద్దాం. ఫస్ట్ ఏంటి? రఘురామరాజన్ అన్నాం. మరి రఘురామరాజన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయో అదనపు నిధుల కోసం అది ఎంత మొత్తంలో ఇవ్వాలని చెప్పడానికి ఈ రఘురామరాజన్ కమిటీ సిఫార్సులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే పాండే కమిటీ సిఫార్సులు. మరి పాండే కమిటీ ఎందుకు సార్ అంటే వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడానికి పాండే కమిటీని వేస్తే, పాండే కమిటీ యొక్క సూచనల మేరకు మనకి ఏం చేస్తారంటే వాంచు కమిటీని వేస్తారు. మరి వెనుకబడిన ప్రాంతాలు గుర్తించింది కదా, అవి ఎందుకు వెనుకబడి ఉన్నాయి? పారిశ్రామికంగా అవి వృద్ధి చెందాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సూచనలు చేయమని మనకి వాంచు కమిటీని వేస్తారు. తర్వాత దత్ కమిటీ. మరి దత్ కమిటీ దేనికోసం వేస్తారు సార్ అంటే ఇది పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ఏదైతే ఉంటుందో ఆ లైసెన్సింగ్ విధానాన్ని పరిశీలించడానికి మనం దత్ కమిటీని వేస్తే, దత్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు పాండే కమిటీని, వాంచు కమిటీని వేస్తారు. ముందు పాండే కమిటీ ఎందుకు వెనకబడ్డది వేస్తే దాని సిఫార్సుల మేరకు అది అభివృద్ధి చెందడానికి వాంచు కమిటీని వేస్తారు. సో ఈ విధంగా మనకేంటంటే ఇందులో ఈ ఏరియాలో ప్రాంతీయ అసమానతలు అనే ఏరియాలో మనకు ప్రధానంగా ఈ 4 రకాలైనటువంటి కమిటీలు కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఈ కమిటీల మీద సంబంధించి ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు ఏ పేపర్ తీసుకున్నా సరే వీటికి సంబంధించి ఉంటుంది, అది ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి ఈ ఏరియాస్ మీద మనం ఫోకస్ అనేది ఎక్కువగా చేయాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాంతీయ అసమానతలు అనగా, సో ఈజీ అమ్మ. ప్రాంతీయ అసమానత అంటే ప్రాంతానికి మధ్య వైరుధ్యం లేదా తేడా ఉంటే దాన్ని మనం ప్రాంతీయ అసమానత అంటాం. సో ఇది మనందరికి తెలిసిందే, బేసిక్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ చూడాలి, 2 ప్రాంతాల మధ్య ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసం ఉంటే ప్రాంతీయ అసమానత, 2 ప్రాంతాల మధ్య జీవన ప్రమాణాల మధ్య వ్యత్యాసం ఉంటే, 2 ప్రాంతాల మధ్య జీవన ప్రమాణాల్లో వ్యత్యాసం ఉంటే దీన్ని కూడా ప్రాంతీయ అసమానత అంటాం. 2 ప్రాంతాల మధ్య ఆర్థిక సాంఘిక కొలమానాల మధ్య వ్యత్యాసం ఉన్నా సరే దీన్ని కూడా ప్రాంతీయ అసమానతను అంటాం. కాబట్టి ప్రాంతీయ అసమానతలు అనగా ఇవన్నీ కూడా ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిమ్న కులానికి చెందిన పురుషుడు ఉన్నత కులం స్త్రీని పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటారు అంటే ప్రతిలోమ వివాహం అని పిలవడం జరుగుతుంది. ఏంటమ్మా? ప్రతిలోమ వివాహం. సరే, ఇక్కడ మనకి వివాహాలు తీసుకుంటే పాతకాలం నుంచి అంటే మనుధర్మ శాస్త్రం అటువంటి శాస్త్రాల ప్రకారం మనం తీసుకునేటప్పుడు మనకి పురాతన గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రంథాల్లో అనేక రకాలైనటువంటి వివాహాల గురించి పేర్కోవడం జరుగుతుంది. మరి వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ ప్రతిలోమ వివాహం. ప్రతిలోమ వివాహం అంటే నిమ్న వర్గానికి చెందినటువంటి పురుషుడు అగ్రవర్ణానికి చెందినటువంటి స్త్రీని కనుక పెళ్లి చేసుకుంటే దానిని ప్రతిలోమ వివాహం అని అంటాం. అలాగే అనులోమ వివాహం ఉంటుంది. అనులోమ వివాహం. మరి అనులోమ వివాహం అంటే
అగ్రవర్ణానికి చెందినటువంటి పురుషుడు నిమ్న వర్గానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అటువంటి వివాహాన్ని మనం అనులోమ వివాహం అని అంటాం. అంటే అగ్రవర్ణానికి చెందిన పురుషుడు నిమ్న వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అనులోమమని, నిమ్న వర్ణానికి చెందిన పురుషుడు అగ్రవర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకునే దాన్ని ప్రతిలోమ వివాహం అని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ వివాహాలే కాకుండా మనకి కొన్ని రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయమ్మా. వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం మనం. ఒకటోది ఏంటంటే బ్రహ్మ వివాహం అంటాం. ఏ వివాహం? బ్రహ్మ వివాహం. మరి బ్రహ్మ వివాహం అంటే ఏంటి సార్ అంటే కన్యాదానం చేసి వివాహం చేసినట్లయితే అటువంటి దాన్ని మనం బ్రహ్మ వివాహం అని పిలవడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు కన్యాదానం అంటే ఏంటో. ఓకేనా? మరిక రెండవది చూద్దాం. రెండవది ఆర్ష వివాహం అంటాం. మరి మామగారు ఎవరైతే ఉంటారో ఈ మామగారికి ఒక ఆవును కానీ ఎద్దును కానీ ఇచ్చి కన్యను స్వీకరిస్తే దాన్ని ఆర్ష వివాహం అని పిలవడం జరుగుతుంది. ఎవరైతే మామగారు ఉంటారో ఆ మామగారికి ఏం చేయాలి? ఒక ఆవును కానీ ఎద్దును కానీ ఇచ్చి కన్యను స్వీకరిస్తే దాన్ని ఆర్ష వివాహం అని అంటాం. అసుర వివాహం అని ఉంటుంది. అసుర వివాహం కన్యాశుల్కము ఇచ్చి వివాహం చేసుకుంటే దాన్ని మనం అసుర వివాహం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దైవ వివాహం ఉంటుంది. పురోహితునికి అంటే పురోహితుడైన వారికి కన్యాదానం చేయలేను అంటే పురోహితుడైనటువంటి వరుడు ఎవరైతే ఉంటారో పురోహితుడైనటువంటి వరుడు అతనికి కన్యను దానం చేసే దాన్ని దైవ వివాహం అంటాం. తర్వాత గాంధర్వ వివాహం అని ఉంటుంది. మరి వివాహానికి ముందు పరస్పరం ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే దాన్ని మనం గాంధర్వ వివాహం అని పిలవడం జరుగుతుంది. మరి గాంధర్వ వివాహం తర్వాత ప్రజాపతి వివాహం అనే ఒక వివాహం ఉంటుంది. మరి ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా జరగకుండా పెళ్లి జరిగితే దాన్ని ప్రజాపతి వివాహం అని అంటాం. తర్వాత రాక్షస వివాహం ఉంటుంది. అంటే వధువుని అపహరించి వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహం అని అంటారు. మరి అలాగే పైశాచిక వివాహం అని ఉంటుంది. మరి పైశాచిక వివాహం అంటే సాధారణ స్థితిలో లేనటువంటి కన్య ఎవరైతే ఉంటారో ఆ కన్యని బలవంతంగా పెళ్లి చేసుకుంటే అటువంటి దాన్ని మనం పైశాచిక వివాహం అని పిలవడం జరుగుతుంది. ఇలా మనకి వివాహాల్లో రకరకాల వివాహాలు అనేవి ఉండడం జరిగింది. సో నిమ్న కులానికి చెందిన పురుషుడు ఉన్నత కులం చెందినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహం అన్నాం. అనులోమ వివాహం అంటే ఉన్నత కులానికి చెందిన పురుషుడు నిమ్న కులానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకుంటే దాన్ని మనం అనులోమ వివాహం అని అంటాం. మరి వివాహేతర సంబంధం అంటే అక్రమంగా ఏదైనా సంబంధాలు పెట్టుకుంటే వాటిని మనం వివాహేతర సంబంధాలను మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి చూసుకుంటే ఈ క్యాస్ట్ సిస్టమ్స్లో భాగంగా మనకి వివాహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని వివాహాలు అనేవి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెగా సిటీస్ అనగా 1 కోటి లేదా 10 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభా గల పట్టణాన్ని మనం మెగా సిటీస్ అని పిలవడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి మనం తీసుకుంటే ఏదైతే దీన్ని మనం మిలియన్ ప్లస్ సిటీ లేదా మెట్రోపాలిటన్ సిటీ
అంటే అర్థం ఏంటి సార్ అంటే 1,00,000 అంటే 10 లక్షల జనాభా కలిగినటువంటివి లేదా 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఎవరైతే ఉంటారో ఆ ప్రదేశాన్ని మనం మిలియన్ ప్లస్ సిటీ లేదా మెట్రోపాలిటన్ సిటీ అని అంటాం. ఇక రెండవది ఏంటి సార్ అంటే మెగా సిటీ. మనకి ఇప్పుడు మెగా సిటీ మీద ప్రశ్న అడిగాడు కాబట్టి మెగా సిటీ అంటే 1 కోటి లేదా 10 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభా గల పట్టణాన్ని మనం మెగా సిటీ అని అంటాం. మరి మూడవది ఏంటి సార్ అంటే కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ సిటీ అంటే వివిధ దేశాల జాతులు నివసిస్తే అటువంటి సిటీని కాస్మోపాలిటన్ సిటీ అని మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అమ్మ. నెక్స్ట్ చూద్దాం. క్రింది వాటిలో ఏది కుల లక్షణం కాదు? మరి సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది, ఆ కులానికి లక్షణాలు ఉంటాయి. ఏ కులమైనా సరే కొన్ని రకాలైనటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, అటువంటి కులం యొక్క లక్షణం ఏది కాదు అని అన్నాడు. మరి సాధారణంగా మనం ఇప్పటికీ గమనిస్తూ ఉంటే కులం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏ అనే ఒక కులం ఉంటే ఈ కులస్తుడు ఇదే కులానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అంటే ఏ అనే కులస్తుడు ఇంకొక ఏ అనే కులస్తుడు ఉండాలి, ఇద్దరు ఒకే కులానికి చెందిన వారై ఉండాలి. అలా అయితేనే ఇక్కడ బంధుత్వం అనేది ఉంటుంది. ఆ కులం దాటి బయట వారిని వివాహాలు అనేవి చేసుకోరు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అంతర్వివాహం. తమలో తామే వివాహాలు చేసుకోవాలి, బయట వారికి వివాహాన్ని కుదుర్చుకోరు. మరి కులం యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాంటివి చేసుకుంటే కులం నుంచి వారిని బహిష్కరించడం లాంటివి, వెలివేయడం లాంటివి ఉంటాయి. కాబట్టి అంతర్వివాహం అనేది కులం యొక్క లక్షణం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే వృత్తి అనుబద్ధత. ఏ కులస్తుడు ఆ కులానికి సంబంధించిన వృత్తినే చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కులస్తుడు ఒక బార్బర్ అనుకుందాం, తన కొడుకుని కూడా దాన్నే చేస్తాడు, వాళ్ళ కొడుకుని కూడా దాన్నే చేస్తాడు. అలా ఈ కులం ఏదైతే ఉంటుందో ఆ కులాన్ని భద్రపరుచుకోవడానికి, వారి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిని కాపాడుకోవడానికి వృత్తి అనుబద్ధత అనేది పాటించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ కులం మాత్రమే కాదు, ఏ కులానికైనా సరే అంతే. అర్థమవుతుందా? నెక్స్ట్ సహపంక్తి భోజన కట్టుబాటు. సహపంక్తి భోజన కట్టుబాటు అంటే భోజనం చేసేటప్పుడు, పంక్తి అంటే వరుస, మరి ఇటువంటి భోజనాలు అనేవి వీటికి కట్టుబడి ఉంటారు. ఇక ఛాయ కలర్, మరి ఈ కులస్తుడు యొక్క లక్షణం ఉండదు. మరి ఈ బార్బర్ కులస్తుడు ఈ కులానికి చెందిన వారు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, చామంచాయిగా ఉన్నా ఆ కులాన్ని పట్టించుకోరు. అక్కడ ఆ కులంలో ఉన్నటువంటి లక్షణం ఛాయ ఏదైతే ఉంటుందో, రంగు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి లక్షణం అనేది కుల వ్యవస్థలో ఉండదు. కాబట్టి ఛాయ అనేది ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో ఏది కుల లక్షణం కాదు అంటే కలర్, ఛాయ అనేది కుల లక్షణం కాదని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, నెక్స్ట్ క్రింది వానిలో వలసలకు కారణం కానిదేది? వలసలకు కారణం కానిదేది? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి 3 సరైన కారణం అవుతాయి, 1 కారణం కానిది అవుతుంది. మరి కారణం కానిది ఏది అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మించడం. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మించడం. మరి ఒక ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ని మనం నిర్మించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఖాళీ చేయిస్తారు.
కాబట్టి ఇది ఒక వలసకి కారణం అవుతుంది. ఏది? బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మించడం. అందుకే మీకు అభివృద్ధి గమనశీలత అని ఇచ్చాడు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు, ఒక ప్రాంతంలో మనం ఏవైనా రిజర్వాయర్స్ లాంటివి, ఏవైనా ప్రాజెక్ట్స్ లాంటివి కట్టినప్పుడు ఆ ప్రాంతాలు కొన్ని ముంపుకు గురవుతాయి. మరి అటువంటి వాటిని పునరావాసం పంపించడం కోసం ఇలా మనకి వలసలకు కారణమవుతుంది. కాబట్టి ఇది కారణం. ప్రకృతి విపత్తులు సంభవించడం వలన మనము సింధు నాగరికత కాలాన్ని తీసుకున్నట్లయితే, సింధు నాగరికత కాలంలో వరదలు సంభవించడం మూలంగా కొంతమంది సింధు నాగరికత పైకి, కొంతమంది సింధు నాగరికత కిందకి రావడం జరిగింది. అంటే వలసకు వెళ్ళిపోయారు. పైన ఉన్నవారు ఎగువవారుగాను, కింద ఉన్నవారు దిగువగాను, అంటే అక్కడే మనకి కుల వర్గీకరణ ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకేంటంటే ఇక్కడ విపత్తులు సంభవించడం వల్ల ఒక ప్రాంతంలో తరచు విపత్తులు సంభవిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ విపత్తుల నుంచి తట్టుకోవడానికి, వారి ప్రాణ రక్షణ కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఏం చేస్తారు? వలసలకు వెళ్తారు. కాబట్టి ప్రకృతి విపత్తులు కూడా కారణమవుతాయి. మరి ఒక ప్రాంతంలో ఉపాధి లభించలేదు, మరి వారికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, కనీస అవసరాలు తీరాలి. కాబట్టి ఆ వ్యక్తి జీవన మనుగడ సాగాలి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఉపాధి లభించకపోవడం వల్ల వలసకు పోతాడు. మరి కారణం కానిది ఏదన్నాడు అంటే సామాజిక అభివృద్ధి. మరి ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఉంటే ఆయన వలసకు వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? అక్కడే అభివృద్ధి చెందింది, ఆ ప్రాంతం డెవలప్ చెందింది కాబట్టి వలసకు వెళ్ళడు. కాబట్టి సామాజిక అభివృద్ధి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? కొంచెం మనం ఆలోచించగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీనికోసం మనం పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం లేదు. మరి ఫస్ట్ యూనిట్, థర్డ్ సెక్షన్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీ యొక్క మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మాత్రమే యూనిట్ బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడో రేర్గా మనకి పథకాలకు సంబంధించి, డేట్స్కి సంబంధించి, కరెంట్ డేటాకి సంబంధించి రేర్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే మీరు ఏ ప్రీవియస్ పేపర్ తీసుకున్నా సరే, అంటే ప్రాంతీయ అసమానతలు ఏపీ వాళ్ళకు ఉంది, అలాగే మీకు గతంలో ఉండేది, లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగింది, అలాగే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఈ సిలబస్ ఉండడం, మీరు ఆ పేపర్లో తిరిగేసినట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాంతీయ అసమానత అంటే ఏంటి, సొంతలైన ప్రాంతీయ అభివృద్ధి అంటే ఏంటి, ప్రాంతీయ అభివృద్ధికి కారణాలు ఏంటి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన నిర్మూలన చర్యలు ఏంటి, ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు మాత్రమే వస్తాయి. మరి కుల అసమానత కారణాలు ఏంటి, కులం యొక్క లక్షణాలు ఏంటి, లింగ అసమానత కారణాలు ఏంటి, ఎందుకు లింగ అసమానత ఏర్పడుతుంది, ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలే మనకు తరచూ ఈ యూనిట్ నుంచి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కాన్సెప్ట్ మీద అవగాహన ఉండి ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోగలిగితే ఈజీగా మార్క్స్ అయినా మనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నక్సల్స్ ప్రభావిత జిల్లాలోని షెడ్యూల్ తెగల యువకులకు ఉపాధికి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి పథకం ఏది అంటే రోష్ని పథకం. చాలామంది అభ్యర్థులు రోహిణి పథకం అని పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. రోష్ని పథకం. మరి పథకం గురించి చూద్దాం మనం. ఏంటమ్మా? రోష్ని పథకం. మరి ఈ పథకము 2013 జూన్ 7న 24 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇటువంటి జిల్లాల్లో యువతులు ఎవరైతే ఉంటారో ఆ యువతులకు, ఎవరైతే యువకులు ఉంటారో ఆ యువతులకు 24 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉంటాయో వారి కోసం రూపొందించినటువంటి నైపుణ్యాభివృద్ధి పథకం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామే ఈ రోష్ని అనే ఒక పథకం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది. దీన్ని మనం ప్రధానమంత్రి PMKVY అంటాం. మరి ఇది జూలై 16, 2015 మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడమ్మా? జూలై 16, 2015. మరి ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయబడినటువంటి పథకమే ఈ PMKVY. మరి దీని ఉద్దేశం ఏంటంటే
భారతీయ యువతలు ఎవరైతే ఉంటారో మరి ఈ యువతలో పరిశ్రమలకు సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణ అందించడానికి ఈ పిఎంకేవీవై అనే దాన్ని జూలై 16, 2015 ప్రారంభించడం జరిగింది. మరి అలాగే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన ఏంటమ్మా? ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. మరి ఇదేంటి సార్ అంటే 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి గ్రామీణ పేదలు ఎవరైతే ఉంటారో అటువంటి గ్రామీణ పేదల కోసం వారి యొక్క జీవితాలను మెరుగుపరచడం కోసం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన మనం 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మరి దీనిని గ్రామీణ మంత్రిత్వ శాఖ రూపొందిస్తే ప్రణాళికా సంఘం అనేది పర్యవేక్షించేది. ప్రస్తుతం అయితే నీతి ఆయోగ్ అనేది పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇది మనకి దీనికి సంబంధించి. మరిక రోహిణి అనే పథకం అంటే ప్రత్యేకంగా కేంద్రం నుంచి మనకు లేదు, ఢిల్లీలో మనకి ఆ రోహిణి అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. సో అది వదిలేయండి, అవసరం లేదు. సో ఇప్పుడు ఈ 3 పథకాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది నక్సల్ ప్రభావిత జిల్లాల్లో షెడ్యూల్ తెగల యువకులకు ఉపాధికి సంబంధించిన నైపుణ్యాలు అభివృద్ధి పెంచే పథకం రోషిని పథకం అని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? మరి నెక్స్ట్, స్త్రీ సాధికారతను సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమం కానిది. క్వశ్చన్ చూడండి, స్త్రీ సాధికారతను సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమం కానిది. ఫస్ట్ ఎంతకీ మీకు స్త్రీ సాధికారత అంటే ఏంటో తెలియాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా, అంటే పురుషులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్త్రీలు సంపాదించుకోవాలి. అంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ వారు కూడా మెరుగుపడాలి. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలి. దీన్ని మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటాం. అన్ని హక్కులు కూడా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, దేనిలో అయినా సరే వారు సాధించాలి. దాన్ని మనం సాధికారత అని అంటాం. అది ఆర్థిక పరంగానా, రాజకీయ పరంగానా, సామాజిక ఏ పరంగా అయినా సరే అనమాట. సో ఇప్పుడు చూద్దాం, మరి అలా కాకుండా ఆ కార్యక్రమం కానిది ఏది అన్నాడు? జీవన ప్రమాణాలు మెరుగుపరచడం. మరి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అంటే పాజిటివ్, అక్కడ మనకేంటి నెగిటివ్ అడిగాడు, కానిది అన్నాడు. అలాగే ఉత్పాదక వనరులు సమానంగా పొందడం, అంటే స్త్రీలతో పాటు పురుషులతో పాటు స్త్రీలు సమానంగా. ఆర్థిక వాణిజ్య రంగాల్లో సహభాగిత అవసరం, మరి ఇద్దరు కూడా ఉండాలి, సహభాగిత అవసరం. మరి కాంతి ఏంటి సార్ అంటే అల్ప అక్షరాస్యత స్థాయి విద్య. మరి సాధికారత సాధించాలంటే అల్ప అక్షరాస్యత విద్య కాదు, మరి విద్యలో ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అల్ప అక్షరాస్యత విద్య కాకుండా అక్షరాస్యత స్థాయి విద్య మెరుగ్గా ఉండాలి. అధిక అక్షరాస్యత స్థాయి ఉద్యోగిత ఉండాలి. కాబట్టి కార్యక్రమం కానిది అంటే దీనిగా మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు కేంద్రం నుంచి అదనపు నిధులు పొందడానికి చేస్తున్న డిమాండ్లు పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఇందాక చెప్పాం, ఏ కమిటీ అది? రఘురామ్ రాజన్ కమిటీ. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాణిలో మురికి వాడల లక్షణం కానిది ఏది? మురికి వాడల లక్షణం కానిది అన్నాడు. మరి మురికి వాడలు అంటే అక్కడ ఖచ్చితంగా అనారోగ్యం, అంటు వ్యాధులు ఉంటాయి. మౌలిక వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొరత ఏదైతే ఉండడం వల్ల కూడా అది మురికి వాడల్లో ఉంటాయి. నిరక్షరాస్యత అనేది అక్కడ ఉంటుంది. అవునా? ఇప్పుడు కానిది ఏది అంటే జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఆప్షన్ ఏంటి ఇచ్చాడు? అల్ప జనసాంద్రత ఇచ్చాడు. ఓకేనా? కానీ అక్కడ ఏముంటుంది? జనసాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. జనసాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మురికి వాడలు అనేవి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి చెరువులు లాంటివి అన్నిటినీ ఆక్యుపై చేసి అటువంటి ప్లేసుల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మరి వర్షం పడిన తర్వాత నీరు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే మురికి వాడల్లా ఉండిపోతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అక్కడ మౌలిక వస్తువుల సౌకర్యాల కొరత తక్కువగా ఉంటుంది. ఈ నిరక్షరాస్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే వారికి ఎప్పుడు పని, తినడం,
దాని మీద ఉంటుంది. అభివృద్ధి చెందడానికి తగ్గట్టుగా అక్కడ ఉండవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ జనాభా అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్లో అల్ప జనసాంద్రత మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగానే మనకు క్వశ్చన్స్ ఉంటాయమ్మా. మీరు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనకి ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ దేన్ని పెట్టాలి అని 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అక్కడ లక్షణం కానిది అన్నాడు, సరే మురికివాడ లక్షణం అని మీరు ఆలోచించేస్తే అప్పుడు 3 పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి క్వశ్చన్ని మనం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ఈ ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపు ఇలానే వస్తాయి. చాలామంది భయపెడుతూ ఉంటారు, ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ప్రశ్నలు చాలా పెద్దగా తయారు చేయడానికి అని అంటారు. కానీ అంతా మామూలు బుల్సిట్ మాటలు అవన్నీ కూడా. అంతా కూడా ఇలానే ఉంటాయి క్వశ్చన్స్. కాకపోతే మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే విధానం మారుతూ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. ఆదాయంలో సమానత్వం లేని స్థితిని తెలిపేది. మరి ఆదాయంలో సమానత్వం లేదంట. అంటే ఇప్పుడు ఏ అనే ఒక దేశాన్ని, బి అనే ఒక దేశాన్ని, లేదా ఏ అనే ఒక ప్రాంతాన్ని, బి అనే ఒక ప్రాంతాన్ని తీసుకునేటప్పుడు దీనికి మధ్య ఆదాయంలో సమానత్వం లేదంట. మరి మనంతా ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రాంతాల్లో సమానత్వం లేకపోతే దాన్ని ప్రాంతీయ అసమానత్వం అని, ఆదాయంలో సమానత్వం లేకపోతే దాన్ని ఆదాయ అసమానత్వం అని, కులాల్లో సమానత్వం లేకపోతే దాన్ని కుల అసమానత్వం అని, లింగాల్లో సమానత్వం లేకపోతే దాన్ని లింగ అసమానత్వం అని పిలవడం జరిగింది. అవునా? మరి ఇప్పుడు ఇక్కడ ఆదాయంలో సమానత్వం లేని స్థితిని తెలిపేది ఏంటి? ఆదాయ అసమానత. ఆదాయ అసమానత. కాబట్టి ఇక్కడ ఆదాయ అసమానతలు ఆన్సర్ అవుతుంది. మరి ఆదాయ సమానతలు కాదు. మరి ఆదాయ సమానతలు అంటే 2 ఆదాయాలు అంటే ఏ అలాగే బి రెండింటి యొక్క ఆదాయాలు సమానంగా ఉంటే దాన్ని మనం ఆదాయ సమానతలను పిలుస్తాం. మరి నిరుద్యోగ సమానతలు అలాగే ప్రాంతీయ సమానతలు దీన్ని కాదు. ఇక్కడ ఆదాయం గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ఆదాయ సమానతలు అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ వలస నివేదిక ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య 281 మిలియన్లు. ఇది ప్రపంచ జనాభాలో ఎంత శాతము అంటే 3.6% ఉందండి. సో మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి సార్ అంటే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ప్రపంచ వలస నివేదిక 2020 కాదు, ప్రపంచ వలస నివేదిక ప్రకారం ఇక్కడ వరకు అయిపోయింది 2020లో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రపంచ వలస నివేదిక ప్రకారం 2020లో అంటే ఇది 2020 రిపోర్ట్ కాదు. ఈ రిపోర్ట్ ఎప్పుడు వదిలారు, ఎవరు విడుదల చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలండి. సో ఫస్ట్ ఇది 2020 గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దీని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ దీన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, IOM అంటాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే ఒక సంస్థ ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, వలసలకు సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని 2000 సంవత్సరం నుంచి విడుదల చేస్తూ ఉంది. మరి 2000 సంవత్సరం నుంచి విడుదల చేస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదికను విడుదల చేస్తుందండి. మరి ఈ నివేదిక అంటే ప్రస్తుతం మనకు వచ్చినటువంటి నివేదిక 2021 డిసెంబర్ 1వ తేదీన విడుదల చేశారు. ఏ నివేదిక? ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి నివేదిక. మరి ఈ నివేదికలో 2021 డిసెంబర్ 1 విడుదల చేశారు కదా. మరి ఈ నివేదిక పేరు వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022. మరి ఆ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ఎప్పుడు విడుదల చేశారు? 2021 డిసెంబర్ 1 విడుదల చేశారు. మరి ఈ రిపోర్ట్ ప్రకారం మనం తీసుకుంటే 2020లో ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య 281 మిలియన్లు.
మొత్తం ప్రపంచ జనాభాతో పోల్చుకున్నట్లయితే ఇది 3.6% ఉందన్న అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి ఇది ఎన్నో నివేదిక సార్ అంటే 11వ రిపోర్ట్ అని మనం ఇక్కడ గమనించాలి. మరి 2020లో తీసుకుంటే ఎంతమంది 281 మిలియన్లు. మరి ఇది 3.6% ప్రపంచ జనాభాలో వలస శాతంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 2019కి సంబంధించి మనం తీసుకుంటే 271 మిలియన్లు ఉన్నారు. మరి ఇది ప్రపంచ జనాభాలో తీసుకుంటే 3.5% ఉందని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ విధంగా మనకి ఈ రిపోర్ట్ అనేది ఉండడం జరిగిందండి. సో ఇది ప్రపంచ వలసల నివేదిక. ఓకే, వలసలు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాలన్నీ కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అస్పృశ్యతకు వ్యతిరేకంగా వచ్చిన మొదటి చట్టం ఏదంటే కుల అసక్తత తొలగింపు చట్టం 1850. మరి ఈ కుల అసక్తల తొలగింపుల చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం ద్వారా ఏం జరిగింది ఏంటది? కుల అసక్తతల చట్టం ఎప్పుడేమో 1850. మరి ఈ చట్టం ప్రకారం ఏం జరిగింది సార్ అంటే అంటరానితనం ఏదైతే ఉంటుందో దాన్ని పాటించే వారి మీద, ఇప్పుడు ఈ కుల ఆసక్తుల చట్టం ఏదైతే ఉంటుందో దీని మీద ఈ 1850లో విడుదలని చెప్పాం కదా. మరి ఈ చట్టం ఏం చెప్తుంది సార్ అంటే ఎవరైతే పాఠశాలలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో, అంటే దీని ప్రకారం దళితులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలల్లో ప్రవేశం అనేది లభించింది. దేంట్లో? కుల ఆసక్తితల తొలగింపు చట్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో దళితులకు కూడా ప్రవేశం లభించింది. ఎప్పటి నుంచి? ఈ కులాసక్తితల తొలగింపు చట్టం. మరి ఫస్ట్ది అస్పృశ్యత అపరాధ చట్టం 1955 ఉందండి. అస్పృశ్యత అపరాధ చట్టం 1955. మరి ఇదేంటంటే అంటరానితనం పాటించే వారి మీద నేరంగా పరిగణిస్తారు. దేని ప్రకారం? అస్పృశ్యత అపరాధ చట్టం 1955 ప్రకారం. మరి దీన్ని బేస్ చేసుకొని దీన్ని కొంచెం సవరణలు చేసి పౌర హక్కుల రక్షణ చట్టం 1976లో చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ అస్పృశ్యత అపరాధ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని కొంచెం సవరించి పౌర హక్కుల రక్షణ చట్టం 1976 కింద చేయడం జరుగుతుందండి. సో ఇది అస్పృశ్యతకు వ్యతిరేకంగా వచ్చిన మొదటి చట్టం అయితే కుల ఆసక్తితల తొలగింపు చట్టం అలా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడంటే 1850లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిసి నాయక్ అధ్యక్షతన 1976 మే 7వ తేదీన పార్లమెంట్ చేసిన ప్రకటన ఏమిటి? సో పిసి నాయక్ అధ్యక్షతన 1976 మే 7న అంటే ఈ తేదీన ప్రకటన చేసింది పార్లమెంటు. ఈ తేదీన ఒక కమిటీ వేసింది పిసి నాయక్ అధ్యక్షతన. ఎప్పుడు? 1776లో కాదు, 75లో వేస్తుంది. సో 75లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 76లో ఏర్పాటు చేస్తుంది. ఈ విషయం మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేంటమ్మా, పిసి నాయక్ అధ్యక్షతన మనకి 1975లో 11 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని నియమిస్తారు. మరి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉంటుందో ఈ నివేదికను బేస్ చేసుకుని 1976 మే 7వ తేదీన ఏం చేస్తారంటే ఏబిఏడి అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ట్రాన్స్లేషన్ తప్పు పడ్డదమ్మా. మరి ఏబిఏడి అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ఏబిఏడి అంటే అథారిటీ ఫర్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్. అథారిటీ ఫర్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1976 మే 7న ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదేం చేస్తా సార్ అంటే వివిధ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలు సంవిధానానికి సంబంధించి
వాటి సత్వర ఆచరణకు సంబంధించి ఈ సంస్థ కొన్ని ప్రోత్సాహకాలు అనేవి అందించడం జరుగుతుంది. ఏది? ఈ ఏబిఏడి ద్వారా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, పిసి నాయక్ అధ్యక్షతన 1976 మే 7న ఏర్పడిన పార్లమెంట్ చేసిన ప్రకటన ఏమిటంటే, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ. ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి, వివిధ పథకాలని సంవిధానం చేయడానికి, సత్వర ఆచరణకు ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ ఏబిఏడి అనేది ఉపయోగపడడం జరుగుతూ ఉంది. సో మరి మీకు రేపు ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు, ఏంటిది? పిసి నాయక్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 11 మంది సభ్యులు పెట్టుకుంటారు. మరి పిసి నాయక్ కమిటీ ఏం చెప్తుందంటే, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఆ కమిటీ అనేది చెప్పడం జరుగుతుంది, ఏ విధమైన చర్యలు తీసుకోవాలని. ఓకేనా? సో ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ శాతం జనాభా వస్తు-ఉత్పత్తి రంగం, మాధ్యమిక రంగాల్లో ఉపాధి ఉండే ప్రాంతాలను అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేర్కొన్న వారు ఎవరంటే, కార్ల్ మార్క్స్ గారు పేర్కోవడం జరుగుతుంది. సో ఇది మనకి బుక్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్, కులం ఆవిర్భావానికి కారణం వృత్తి అని, వ్యవసాయం, పరిశ్రమల వల్ల జీవన క్రమంలో మార్పుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని తెలిపిన వృత్తి సిద్ధాంతం. మరి ఈ వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే నెస్ఫీల్డ్. ఎవరమ్మా? నెస్ఫీల్డ్. మనకి సిద్ధాంతాలు ఉన్నాయి దేనికి సంబంధించి, జాతులు కులాలు ఎలా ఆవిర్భవించాయని చెప్పడానికి కొన్ని సిద్ధాంతాలు అనేవి మనకు ఉన్నాయి. మరి ఆ సిద్ధాంతాల్లో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు మన ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి మనకేంటంటే, వృత్తి సిద్ధాంతాన్ని పేర్కొంది ఎవరు సార్ అంటే నెస్ఫీల్డ్. వృత్తి సిద్ధాంతం గురించి పేర్కోవడం జరిగింది. మరి అలాగే భౌగోళిక సిద్ధాంతాన్ని గిల్బర్ట్ పేర్కొన్నాడు. మరి అలాగే జాతి సిద్ధాంతాన్ని పేర్కొంది ఎవరు సార్ అంటే హెర్బర్ట్ రిస్లీ. అలాగే మనం తీసుకుంటే సంస్కార సిద్ధాంతం దీన్ని ఏఎం హోకర్ట్ సంస్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఇలా కుల ఆవిర్భావానికి సంబంధించి కొంతమంది భౌగోళిక సిద్ధాంతాలని, కొంతమంది జాతి సిద్ధాంతాలని, సంస్కార సిద్ధాంతాన్ని, వృత్తి సిద్ధాంతాల ఆధారంగా కులాలు అనేవి ఆవిర్భవించాయి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకే. నెక్స్ట్, ఆల్ ఇండియా హిజ్రా కళ్యాణ్ సభ పోరాటం మేరకు దేశంలో హిజ్రాలకు మొదటిసారిగా ఓటు హక్కు ఎప్పుడు కల్పించబడింది సార్ అంటే 1994లో కల్పించబడింది. నెక్స్ట్, అంతర వలస రేటు అనగా, వలస వెళ్ళిన వారి సంఖ్యపై ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో జనాభా ఇంటూ 1000 అంటే, ఈ 1000 మంది ఎవరైతే ఒక సంవత్సరంలోనే 1000 మందికి చూసుకున్నప్పుడు వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంత ఉందో చూసుకుంటే, అలాగే ఆ సంవత్సరం మధ్య జనాభా, ఏడాది మధ్యలో జనాభా ఎంత ఉన్నారో చూసుకుంటే, దాన్ని మనం ఏమంటామంటే బాహ్య వలస రేటు అంటాం. దీన్ని ఈ వలస వెళ్ళిన వారి సంఖ్యపై ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో జనాభాని బాహ్య వలస రేటు అంటాం. మరి వలస వచ్చిన వారి సంఖ్యపై ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో జనాభా అంటే దీన్ని మనం అంతర వలస రేటు అని అంటాం. మరి వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారుపై ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో జనాభా ఇంటూ 100. మరి దీన్ని ఏమని పేర్కొంటాం సార్ అంటే, ఏది? వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారిపై ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో జనాభా, దీన్ని మనం ఏం పేర్కొంటాం సార్ అంటే వలస రేటు, మైగ్రేషన్ రేట్ అని పిలుస్తాం. మరి వలస వచ్చిన వారిలో నుంచి వలస వెళ్ళిన వారిని తీసివేసి ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో జనాభా ఇంటూ 1000 చేస్తే దీన్ని ఏమని పిలుస్తామంటే నికర వలస రేటు అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకేంటంటే అంతర వలస రేట్లకు సంబంధించి మనకి ఫార్ములా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇదైతే నికర వలస రేటు.
మీకు చాలా క్లాసులు చెప్పుకుంటాను. నికరం అనే పదం వచ్చిందంటే దేనిలో నుంచి దేనైనా తీయాలి. సో ఇక్కడ వచ్చిన వారు వెళ్ళిన వారిలో తీసివేసి ఆ ప్రాంతంలో ఏడాది మధ్యలో ఉన్న జనాభాను లెక్కించి ఇంటూ 1000 గుణిస్తే నికరం వస్తుంది. మరి దీంట్లో వలస రేటు అన్నింటినీ కలుపుతున్నారు, ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళారు, అలాగే ఆ ప్రాంతం ఏడాది మధ్యలో ఎంత జనాభా ఉన్నారు ఇంటూ 1000 చేశారు. మరి అంతర్ వలస రేటు బాహ్య వలస రేటు అని మనకు తెలుసు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే వలస రేటులకు సంబంధించి ఉన్నాయి. సో ఈ 4 మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది అవస్థాపన సూచికను గుర్తింపు? సాధారణంగా మనకేంటంటే అవస్థాపన సూచికలు ఏవైతే ఉన్నాయో మనం అవస్థాపన సూచికలన్నా సేవారంగము అన్న తృతీయ రంగము అన్న ఒకటే వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏంటి సార్ ఇందులోకి వస్తాయంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, మార్కెటింగ్, బ్యాంకింగ్, అలాగే మనకి సంబంధించి రోడ్లు వైశాల్యం, క్వార్టర్స్, వర్తకం, వ్యాపారం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అవస్థాపన సౌకర్యాలు సేవా రంగంలో తృతీయ రంగానికి వస్తాయి. కాబట్టి ఇక్కడ రోడ్ల వైశాల్యం ఏదైతే ఉంటుందో దీన్ని మనం అవస్థాపన సూచిక ఇక్కడ మనం గుర్తించవచ్చు. ఓకేనా? నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలను కల్పనను పురా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఇక్కడ ఆన్సర్ తప్పు ఇవ్వడం జరిగిందమ్మా. వాస్తవంగా అయితే 2003లో మనకి ఈ పథకాన్ని ప్రకటిస్తారు. 2004లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్రారంభించారు అన్నాడు కాబట్టి 2004నే మనం టిక్ చేసుకోవాలి. మరి పురా మీ అందరికీ తెలుసు, ప్రొవైడింగ్ అర్బన్ రూరల్ ఎమ్యూనిటీస్ అని అంటాం. మరి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో పట్టణ ప్రాంతాల సౌకర్యాలు కల్పించడానికి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ పురా నమూనాని రూపొందిస్తారు. పురా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు రూపొందిస్తారు. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించి మనకి 54వ గణతంత్ర దినోత్సవం రోజు 54వ గణతంత్ర దినోత్సవం రోజు అంటే అప్పుడు 2003లో అబ్దుల్ కలాం గారు మన దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు 2003లో ఈ పురా నమూనా ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి తన యొక్క ఐడియాలజీ ఏదైతే ఉంటుందో ఆ ఐడియాలజీని ప్రసంగించడం జరిగింది జాతికి అంకితం చేస్తూ. మరి ఇదే సంవత్సరం 2003లో మన దేశ ప్రధాని ఆగస్టు 15 రోజున మరి ఏదైతే మనకు పురా నమూనా ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఆచరణ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క పథకం యొక్క అమలు విధానం అనేది ఎలా ఉంటుంది అనే అంశాలన్నీ కూడా మన దేశ ప్రధాని 2003 ఆగస్టు 15 ప్రకటిస్తే మన దేశ రాష్ట్రపతి 2003లో గణతంత్ర దినోత్సవం రోజు 54వ గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించడం జరుగుతుంది. మరి ఇది మనకి 2004వ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ పథకం అనేది అమలు కావడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇది పురా నమూనాకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ నమూనా అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమృత్ ప్రయోజనం ఏమిటి? అమృత్ అమృత్ ప్రయోజనం ఏంటంటే
ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారండి అమృత్. మరి ఏంటిది? ప్రతి పట్టణంలోనూ ప్రతి గృహానికి కూడా కుళాయి నీరు మరియు మురుగునీటి కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడానికి ఈ అమృత్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి పట్టణంలోనూ ప్రతి గృహానికి కూడా కుళాయి నీటిని అందించడం, మురుగునీరు ఏదైతే ఉంటుందో ఆ నీటి కనెక్షన్ అందించడం కోసం ఈ అమృత్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్రింది వానిలో ఆదిమ గిరిజన లక్షణం కానిది ఏది? గిరిజన లక్షణం కానిది. సో మరి స్వల్ప జనాభా కలిగి ఉంటారు వీళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువ కలిగి ఉంటారు, వీరు ఏకరూప సముదాయాన్ని కలిగి ఉంటారు, కానీ వీరు లిపిని కలిగి ఉంటారన్నారు కానీ లిపి కలిగి లేరు. మరి ఆదిమ గిరిజన తెగలు ఏవైతే ఉంటాయో వాటికి లిపి అనేది లేదు కాబట్టి లిపి కలిగి ఉండటం అన్నాడు, ఇది లిపి అనేది ఉండదు కాబట్టి లక్షణం కానిది అన్నాం కాబట్టి ఇది సరైనది అవుతుంది. ఓకేనా? సో ఇది ఆదిమ గిరిజన లక్షణానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో బాలికలకు విద్య మరియు వారి సంక్షేమాన్ని అందించే పథకం ఏది అంటే బేటీ బచావో బేటీ పడావో పథకం. సో అలాగే మిగతా కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేటీ బచావో బేటీ పడావో గురించి చూద్దామండి. బేటీ బచావో బేటీ పడావో, మరి దీన్ని 2015 సంవత్సరం జనవరి 22న ప్రారంభించడం జరిగింది. మరిది ఆడ శిశువుని బ్రతికించండి, అలాగే చదివించండి అనే ట్యాగ్ లైన్తో మనకి ఈ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో బాలికలు ఎవరైతే ఉంటారో వారికి విద్య మరియు సంక్షేమం ఏదైతే ఉంటుందో వాటిని అందించడం కోసం ఈ పథకాన్ని మనకు ప్రారంభించడం జరిగింది. మరి అలాగే రెండోది స్వదా స్కీమ్ చూద్దామండి. స్వదార్ స్కీమ్, మరి ఈ స్కీమ్ మనకి 2001-2లో స్వాధార్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దేనికోసం సార్ ఈ పథకం ప్రవేశపెట్టారంటే వితంతువులు ఎవరైతే ఉన్నారో అలాగే అక్రమంగా రవాణాకు అయ్యేవారు, మరి వాటికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ప్రకృతి వైపరీత్యం వల్ల బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు సంబంధించి మానసిక వికలాంగులకు సంబంధించి నిరుపేద మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సమగ్ర పునరావాసం కల్పించే విధానం కోసం మనము స్వదార్ స్కీమ్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకి 2001-2002 కాలానికి సంబంధించి ఈ స్వదార్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి ఇక ఉజ్వలకు వద్దాం. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ఏంటంటే మహిళలకు సంబంధించిన స్కీమ్స్గా మనం ఇక్కడ భావించాలి. మరి ఇక మరి ఈ ఉజ్వల స్కీమ్ మనకి 2007 డిసెంబర్ 4 దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎందుకు ప్రవేశపెట్టారు సార్ అంటే వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని పునరావాసం కల్పించడం కోసం మనము ఈ ఉజ్వల అనే స్కీమ్ని 2007 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించడం జరిగిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అంటే అమ్మా వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ కూడా మనకేంటంటే దీన్నే మనము
సఖి అని పిలవడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏప్రిల్ 1, 2015 ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ప్రదేశాలు లేదా పని ప్రదేశాలు ఎవరైతే మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతారో అలా ఇబ్బంది పడిన వారిని మనం బయట పడేయడానికి వన్ స్టాప్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఈ వన్ స్టాప్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి రాష్ట్రాల్లో కూడా. మరి ఇక్కడ మనం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏప్రిల్ 1, 2015 నుంచి ఏర్పాటు చేసిన అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి దేనికోసం ఇదమ్మా? ఏవైతే పని ప్రదేశాలు ఉంటాయో ఆ పని ప్రదేశాల్లోనూ అది ప్రైవేట్ ప్రదేశమైనా సరే బహిరంగ ప్రదేశమైనా సరే ఎక్కడైనా సరే వారు వారు ఇబ్బందులకు గురైతే వారిని రక్షించడం కోసం మనం ఏం చేసామంటే ఈ వన్ స్టాప్ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి బాలికలకు సంబంధించినటువంటి అంటే మొత్తం మీద మనకి మహిళలు అలాగే బాలికలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలకు మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి మన బేటీ బచావో బేటీ పడావో ఆ స్కీమ్ అనేది బాలికలకు విద్య మరియు వారి సంక్షేమాన్ని అందించే పథకం ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మతాల వారీగా లింగ నిష్పత్తిలో అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన మతం ఏంటంటే సిక్కు మతం మనం తీసుకోవచ్చు. సో మనం తీసుకుంటే మనం మతాలను తీసుకుంటే మతాల్లో ఎక్కువ లింగ నిష్పత్తి కలిగిన మతం ఏంటంటే క్రైస్తవ మతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి క్రైస్తవ మతంలో 1023 మంది లింగ నిష్పత్తి ఎంత ఉంది? 1023. అంటే 1000 మంది బాలికలకు 1023 మంది పురుషులు అనేవారు ఉన్నారు క్రైస్తవ మతం. మరి క్రైస్తవ మతం తర్వాత 2వ స్థానంలో మనకి బౌద్ధ మతం ఉంది. మరి బౌద్ధ మతాన్ని తీసుకుంటే 965 మంది. బౌద్ధ మతం తర్వాత జైన మతం ఉంది. మరి జైన మతం 954 మంది ఉన్నారు. మరి జైన మతం తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్లో 951. ముస్లిమ్స్ తర్వాత మనం తీసుకుంటే హిందువులు ఉన్నారు. మరి హిందువుల్లో 939 మంది ఉన్నారు. ఇక ఫైనల్గా మనం తీసుకుంటే సిక్కులు. మరి సిక్కు మతస్థులు తీసుకుంటే వీళ్ళు మనకి 903 మంది ఉన్నారు. సో ఈ విధంగా మనకేంటంటే మతాల వారీగా తీసుకునేటప్పుడు లింగ నిష్పత్తిలో తక్కువ లింగ నిష్పత్తి కలిగిన వారు ఎంతమంది సార్ అంటే తక్కువగా ఉంది సిక్కుల్లో ఉన్నారు, ఎక్కువగా ఉన్నది ఎవరంటే క్రైస్తవుల్లో ఉన్నారు. మరి మన హిందూ మతం వచ్చేసి 5వ ప్లేస్లో ఉంది, ముస్లింలు 4వ ప్లేస్లో, జైనులు 3వ ప్లేస్లో, బౌద్ధులు 2వ ప్లేస్లో, ఇలా వివిధ ప్లేసుల్లో ఉన్నారని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డేటాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే వివిధ మతాల పరంగా మనం అసమానతలు తీసుకునేటప్పుడు అసమానతలు ఏ మతంలో ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడానికి ఇదొక చక్కటి ఉదాహరణకు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2001 డిసెంబర్ 1 ప్రారంభించారు. ఎప్పుడమ్మా? 2001 డిసెంబర్ 1న వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ప్రారంభించారు. మరి ఇది సరైన ఆశ్రయం ఎవరికైతే ఉండదో మరి అలాగే ఇటువంటి వారికి దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నటువంటి పట్టణ ప్రాంతంలో లేదా మురికివాడల్లో నివసించినటువంటి నివాసితులు ఎవరైతే ఉంటారో వీరి పరిస్థితులు మెరుగుపరచడం కోసం వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడంటే 2001 డిసెంబర్ 1 అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ తీసుకుంటే 2011-12 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పురుషుల స్త్రీల అక్షరాస్యత మధ్య వ్యత్యాసం అడిగాడు. సాధారణంగా మనం ఎగ్జామ్స్లో చూస్తుంటాం పురుషుల నిష్పత్తి ఎంత, కాకపోతే స్త్రీల నిష్పత్తి ఎంత, లేదంటే మొత్తం భారతదేశం మీద ఈ లెక్కల ప్రకారం వీటి వ్యత్యాసం ఎంత ఉంది అని అడుగుతాడు. కానీ ఇక్కడ పురుషుల స్త్రీల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం అడిగాడు. అంటే మీకు పురుషులది తెలియాలి, స్త్రీలది తెలియాలి, దానిలో నుంచి దాన్ని తీస్తే మనకు తెలుస్తుంది. సో మరి 2011-12 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మరి పురుషుల్లో అక్షరాస్యత ఎలా ఉంది, స్త్రీలలో అక్షరాస్యత ఎలా ఉందని మనం తీసుకునేటప్పుడు పురుషుల్లో మనకి 82.14 ఉంది. మరి స్త్రీలలో మనకి 65.46 ఉంది. మొత్తం మీద మనం తీసుకుంటే అంతప్పుడు 16.68% అనేది మనకి ఇక్కడ వ్యత్యాసం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి? 16.68 అంటే 1 ఇక్కడ మనకు ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంది.
సో ఇది 2011-12 జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకునేటప్పుడు దేశంలో పురుషుల స్త్రీల అక్షరాస్యతల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకుంటే పాండే కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? మరి పాండే కమిషన్ మరి కమిషన్ ఎప్పుడు వేశారో 1968లో వేయడం జరిగింది. దేనికోసం వేశారంటే వెనుకబడిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించడం కోసం మనకి ఈ పాండే కమిషన్ అనేది వేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఆన్సర్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి లక్ష్యం కానిది. సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి అంటే ఏమిటి? ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామంటే ప్రాంతీయ అసమానత నేర్చుకున్నాం. అంటే ఏ అనే ప్రాంతానికి బి అనే ప్రాంతానికి మధ్య అసమానత ఉంది. ఇప్పుడేంటి? సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి. ఈ ప్రాంతాలని సమతౌల్యంలో ఉంచాలంటే సమానంగా ఉంచాలి అని అనుకుంటే ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? అది ఆ లక్ష్యం కానిది అన్నాడు. మరి కానిది అంటే చూద్దాం. ఇక్కడ జనాభా వృద్ధి అన్నాడు. మరి జనాభా విపరీతంగా పెరిగిపోతే అసమానత అనేది ఏర్పడుతుంది. కాబట్టి జనాభా వృద్ధి కాదు. సాంఘిక లక్ష్యాల సాధన, వనరుల రక్షణ, సంతులిత ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా ఏంటంటే సంతులిత ప్రాంతీయాభివృద్ధి లక్ష్యాలు. జనాభా వృద్ధి అనేది సంతులిత ప్రాంతీయాభివృద్ధి లక్ష్యం అనేది కాదు. కాబట్టి దాన్ని పెట్టుకుంటాం. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాహ్య వలసల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ సంతులన ప్రాంతీయాభివృద్ధి దేనికి తోడ్పడుతుంది? మనందరికీ తెలుసు సంతులన ప్రాంతీయాభివృద్ధి అనేది సమైక్యతకు తోడ్పడుతుంది. కాకపోతే ఏ సమైక్యత అనేది చూడాలి. ఇక్కడ ప్రాంతాల సమైక్యత, జిల్లాల సమైక్యత, రాష్ట్రాల సమైక్యత, దేశ సమైక్యత అంటే మనం హైయెస్ట్ ప్రయారిటీ దేశ సమైక్యతకు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడినప్పుడు, తరచూ తగులైనప్పుడు మనం ఎక్కడ గొడవ చేస్తాం? కేంద్రం మీద చేస్తాం. కాబట్టి మన దేశం అనేది సమైక్యంగా ఉండాలి. మరి దేశం సమైక్యంగా ఉండాలంటే సంతులన ప్రాంతీయ అభివృద్ధులు జరగాలి. అంటే ఒక ప్రాంతం వెనుకబడింది కాను, ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందిగా కాకుండా రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి పథంలో ఉండాలి. అలా ఉండాలంటే సంతులన ప్రాంతీయ అభివృద్ధి కావాలి. కాబట్టి దేశ సమైక్యతకు తోడ్పడుతుంది. సో ఈ అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో నెక్స్ట్ ప్రపంచ దేశాలలో ప్రాంతీయ అసమానతలను గుర్తించడానికి సైమన్ కుజ్నెట్స్ తీసుకున్న కొలమానాలు. సైమన్ కుజ్నెట్స్ ప్రాంతీయ అసమానతలు లెక్కించడానికి 3 కొలమానాలు తీసుకుంటాడమ్మా. ఆ 3 కొలమానాల్లో 1 ఆదాయ అసమానతల స్థాయి, 2 తలసరి వినియోగ స్థాయి, 3 తలసరి ఆదాయం, తలసరి ఉత్పత్తి. సో ఇవి 3 కాబట్టి మనం పైవన్నీ అనేది ఆన్సర్ అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ భారతదేశంలో అధిక పట్టణీకరణకు కారణం ఏమిటి? పారిశ్రామిక విప్లవం వచ్చింది. మరి పారిశ్రామిక విప్లవం వల్ల పరిశ్రమలు పుష్కలంగా వచ్చాయి. దీనివల్ల వస్తూత్పత్తి ఎక్కువ జరిగింది, ఎగుమతులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి సో మరి ఇది పట్టణీకరణకు దారితీసింది. మరి పట్టణాలు వెళ్తే అక్కడ ఉద్యోగిత లభిస్తుందని అనుకోవడంతో పట్టణాలకు వలస రావడం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉంటాయో మెరుగ్గా ఉండడం వల్ల ఇది కూడా పట్టణీకరణకు దారితీస్తుంది. సామాజిక సేవలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా అధికంగా అందుబాటులోకి రావడం వల్ల దీనివల్ల కూడా మనకి ఏంటంటే పట్టణీకరణకు దారితీస్తుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పైవన్నీ కూడా ఆన్సర్ పెట్టుకుంటాం. ఓకే. మరి నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ మిషన్ అమలుకు కొత్త గడువు ఎంత? సో స్మార్ట్ సిటీస్ ఏంటి? మరి స్మార్ట్ సిటీస్లో మనకి 100 స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో వీటిని 100 నగరాలని స్మార్ట్ సిటీలుగా రూపుదిద్దడానికి స్మార్ట్ సిటీస్ అనే దాన్ని ఏర్పరిచారు. మరి స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దీనిని మనం చూసుకున్నట్లయితే జూన్ 2015 డేట్ వచ్చేసి 25వ తేదీ, జూన్ 2015 25వ తేదీన ఈ స్మార్ట్ సిటీస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో 100 నగరాలను స్మార్ట్ సిటీస్గా ఎంపిక చేశారు. అయితే మన తెలంగాణ నుంచి తీసుకుంటే 2 నగరాలు, ఒకటి వరంగల్ అలాగే హైదరాబాద్ నగరాలని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి ఈ 100 నగరాల్లో ఈ 2 నగరాలు ఎంపిక అయ్యాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఈ నగరాలు ఎంపిక చేసినప్పుడు స్మార్ట్ సిటీస్గా రూపుదిద్దడానికి
ఈ డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటికి ఎక్స్టెండ్ చేశారంటే 2023కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు అంటే జూన్ వరకు. సో ఈ తేదీల్లోగా ఈ 100 నగరాలు కూడా స్మార్ట్ సిటీలుగా రూపొందించాలని ఒక ప్రణాళిక అనేది వేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే చేశారో జూన్ 2015, డేట్ వచ్చేసి 25వ తేదీ, అంటే 25 జూన్ 2015 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్మార్ట్ సిటీ మిషన్కు సంబంధించినటువంటి. నెక్స్ట్, భారత్లో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సంబంధించి నిబంధన మొదటిసారిగా ఏ చట్టం ద్వారా రూపొందించడం జరిగిందంటే హిందూ వివాహ చట్టం 1955 నుంచి ఇలా జరిగింది. ఈ హిందూ వివాహ చట్టం ప్రకారం మనకి ఏంటంటే స్త్రీలు పురుషులు ఎవరైతే ఉంటారో వారి ఇష్టం ఆధారంగా, అంటే ఒక అమ్మాయిని చూసి అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఇద్దరు అంగీకారంతో పరస్పరం అక్కడ వివాహం జరుపుకోవచ్చు. అది కులాంతర వివాహం అయినా సరే జరుపుకోవచ్చు అని మనకి హిందూ వివాహ చట్టం 1955 మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే బిఎస్ గుహ ప్రకారం భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారిలో చివరి వారు ఎవరంటే మంగోలైట్స్గా చెప్పుకోవచ్చు. మరి బిఎస్ గుహ ఏం చేశారంటే, ఎవరమ్మా బిఎస్ గుహ గారు ఏం చేశారంటే, ఈయన ఈ భారతదేశానికి వలస వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ 6 రకాల జాతులు గుర్తించాడండి. ఎన్ని రకాల జాతులు? 6 రకాల జాతులు గుర్తించాడు. మరి 6 రకాల జాతుల్లో మొదటి జాతి నీగ్రోటోలు. ఎవరమ్మా? నీగ్రిటోల్ని గుర్తించాడు మొదట. మరి ఈ నీగ్రిటోలు వచ్చేసి భారతదేశానికి వచ్చినటువంటి భారత సమాజం వచ్చినటువంటి పురాతనమైనటువంటి మానవులుగా చెప్పుకోవచ్చు. మరి నీగ్రిటోలు ఆఫ్రికా అలాగే అరేబియా మీదుగా మన భారతదేశంలోకి వచ్చారని బిఎస్ గుహ గారు చెప్పడం జరిగింది. మరి నీగ్రిటోల తర్వాత మన భారతదేశానికి ప్రోటో ఆస్ట్రలైట్స్ వచ్చారు. ఎవరు వచ్చారమ్మా? ప్రోటో ఆస్ట్రలైట్స్ రావడం జరిగింది. వీరు పశ్చిమ ఆసియా దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చారని, పశ్చిమ ఆసియా దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చారని బిఎస్ గుహ గారు చెప్పడం జరిగింది. మరి ప్రోటో ఆస్ట్రలైట్స్ తర్వాత మనం తీసుకుంటే మంగోలైట్స్ భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. మరి ఇలా స్థిరపడిన వారిలో చివరి వారు ఎవరంటే మనం మంగోలైట్స్గా చెప్పుకోవచ్చు. సో మంగోలైట్స్. మరి మంగోలైట్స్ తర్వాత మనం తీసుకుంటే మెడిటేరియన్స్. మరి మెడిటేరియన్స్ తర్వాత మనం తీసుకుంటే వెస్ట్రన్ బ్రాసిసెఫార్లు. మరి చివరగా నార్టిక్లు అలాగే ఇండో ఆరియన్స్. నార్టిక్స్ అలాగే ఇండో ఆరియన్స్ అనేవి వారు చివరగా రావడం జరిగింది. సో ఇలా మనకి ఇక్కడ ఉన్నాయి. మరి భారతదేశంలోకి వచ్చి చివరగా అంటే స్థిరపడిన వారు, ఆ స్థిరపడిన వారిలో చివరి వారు అంటే మనం మంగోలైట్స్కి చెప్పుకోవచ్చు. ఈ విధంగా 6 రకాల జాతులుగా మనకి బిఎస్ గుహ గారు వర్గీకరించడం జరిగిన అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇది నేను ఎంతవరకు అవసరం కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. సో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వెట్టి చాకరీ నిషేధ చట్టం ఎప్పుడు చేశారు సార్ అంటే 1976లో చేయడం జరిగింది. నెక్స్ట్, వలసలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు పురా పథకాన్ని, భారత్ నిర్మాణాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అన్ని పథకాలను కూడా తెచ్చిందండి. సో మనకి తెలిసి ఇందాకే మనం చెప్పుకున్నాం పురా పథకం ఎప్పుడు 2004. మరి అలాగే భారత్ నిర్మాణ్ మనం తీసుకుంటే 2005. అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉంటుందో ఇది మనకి 2005లో చట్టం చేశారు. మరి ఇది 2006 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగిన అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా. సో ఇది వలసలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలుగా చెప్పుకోవచ్చు. సో మరి నెక్స్ట్ మనం తీసుకుంటే దేశంలో మొదటి హిజ్రా ఎమ్మెల్యే ఎవరని అడిగాడు. మరి సబ్నం మౌసి. ఎవరమ్మా? సబ్నం మౌసి. సో సబ్నం మౌసి ఎవరు? దేశంలో మొదటి హిజ్రా ఎమ్మెల్యే. మరి ఈ హిజ్రా ఎమ్మెల్యే మనకి ఎప్పుడంటే 1998వ సంవత్సరంలో ఎమ్మెల్యే కావడం జరిగింది. మరి ఇక మనకు పేర్లు ఉన్నాయి చూద్దాం.
కమల్ జాన్. మరి కమల్ జాన్ ఎవరు సార్ అంటే హిజ్రా మేయర్. హిజ్రా మేయర్, మొదటి హిజ్రా మేయర్గా మనకు కమల్ జాన్ చెప్పుకోవచ్చు. అలాగే కాళీ, మొదటిసారిగా స్థానిక ఎన్నికల్లో పాల్గొన్నటువంటి హిజ్రా ఎవరంటే కాళీ. ఎప్పుడంటే 1996లో పాల్గొనడం జరిగింది. ఎక్కడ సార్ అంటే పాట్నాలో. మరి శాంతి సౌందరరాజన్ ఎవరమ్మా? శాంతి సౌందరరాజన్ ఎవరు సార్ అంటే ఫీమేల్ హైపర్ ఆండ్రోనిజం అనే ఒక క్రోమోజోమ్స్ అనే మన దాంట్లో ఉంటాయి. దానివల్ల మహిళలు పాల్గొనేటప్పుడు వారు అధిక శక్తివంతులుగా ఉంటారు. అంటే పురుషులకు ఉన్నటువంటి క్రోమోజోములు లాంటివి స్త్రీలకు కూడా ఉండడం, దానివల్ల ఎక్కువ మొత్తంలో పాల్గొంటారు కాబట్టి విజయం సాధిస్తారనే ఉద్దేశం మీద. దీనివల్ల నిజంగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొనేటప్పుడు ఇబ్బంది అవుతారని కొంతమందిని బయటికి పంపించడం జరిగేస్తుంది. అటువంటి వారిలో శాంతి సౌందరరాజన్ కూడా ఒకరు. మరి ఏంటి ఇటువంటి ఈ ఫీమేల్ హైపర్ ఆండ్రోనిజం ఉన్నటువంటి ఒక మహిళగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకంటే హిజ్రాలకు సంబంధించి అయితే ఈ మూడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మరి లింగ సమానత్వానికి సంబంధించి, లింగ అసమానతలకు సంబంధించి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగొచ్చు అనే ఉద్దేశం మీద మనం దీన్ని పేర్కోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం తీసుకుంటే సామాజిక వర్గం అనే పదాన్ని వాడింది ఎవరంటే మాక్స్ వెబర్. ఎవరమ్మా? మాక్స్ వెబర్ సామాజిక వర్గం అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే సంపదను అలాగే స్థితిని పరీక్షించడానికి మాక్స్ వెబర్ ఏం చేశారంటే సామాజిక వర్గం అనే పదాన్ని వాడడం జరిగింది. సో నెక్స్ట్ మనం తీసుకుంటే సెక్స్ జెండర్కు గల వ్యత్యాసాలను సెకండ్ సెక్స్ అనే గ్రంథంలో వివరించింది ఎవరు సార్ అంటే బొవేరీ వివరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆస్తి హక్కును తెలిపే చట్టాలమ్మ. మరి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ క్వశ్చన్లో మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కొంచెం తప్పు ఉండడం జరిగింది. ఇక్కడ హిందూ వారసత్వ చట్టం ఒకటే 1956 హిందూ వారసత్వ చట్టం ఏదైతే ఉంటుందో మరి హిందూ వారసత్వ చట్టమే ఆస్తి హక్కును తెలిపే చట్టంగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి హిందూ వారసత్వ చట్టం 1956 ఏదైతే ఉంటుందో దీనికి సవరణ కూడా జరిగింది 2005లో. మరి ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు హిందూ వారసత్వ చట్టం 1956 అలాగే 2005 కింద పేర్కొన్నప్పుడు ఇది మనకు సరైనదిగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి టోటల్గా ఏంటంటే ఈ టెస్ట్ 3కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో. మరి వీడియో మనకి చాలా లాంగ్ అవుతుంది కాబట్టి కొన్ని అవసరం లేనివి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే బుక్స్లో మనకి డైరెక్ట్గా దొరికిపోతాయి. మనకి కాన్సెప్ట్ పరంగా తీసుకునేటప్పుడు ఏ ప్రశ్నని ఎలా మనం చేయాలి చూసుకునే క్రమంలో భాగంగా చాలామంది అభ్యర్థులు అది మీరు చదివి తప్పు చేస్తున్నారా చదవకుండా తప్పు చేస్తున్నారా నాకు తెలియదు, కానీ ఇక్కడ సరైనవి కానివి అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు. ఈ ఎగ్జామ్ దాదాపుగా మనం తీసుకుంటే ఎవరికి కూడా మ్యాక్సిమం 35, 39 ఆ మధ్యలో మాత్రమే మనకు మార్క్స్ రావడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా ప్రశ్నపత్రాన్ని చదవండి, ఎందుకంటే ప్రతి మార్కు కూడా మనకు వాల్యుబుల్. మీరు గాబరా పడి స్పీడ్గా పెట్టేస్తే ఎందుకు అనవసరంగా ఎగ్జామ్ జాయిన్ అయ్యి వేస్ట్ కదా. సో మనకిచ్చిన 50 నిమిషాలు 50 ప్రశ్నలు ఉంటాయి. లీస్ట్గా మీరు ఎంత తీసుకున్నా సరే మినిమం 40 minutes మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు మీకు ప్రశ్న అర్థమవుతుంది. దానికి ఆప్షన్స్ ఎందుకు ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే హిజ్రా అనగానే హిజ్రాకు సంబంధించిన ఆప్షన్స్ 3 ఉన్నాయి. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ పదాలకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఐడెంటిఫై అవుతుంది. క్వశ్చన్ పేపర్ సెర్చ్ చేయడం అంటే ఎక్కడెక్కడో తెచ్చి ఇవ్వడం కాదు, మిమ్మల్ని కన్ఫ్యూజన్ నెట్టే ప్రయత్నంలో ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మీరు ఎదుర్కోగలిగితే, ఆ తప్పులను మీరు సవరించుకోగలిగితేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి. సో ఇది మనకి టెస్ట్ 3. మరి నెక్స్ట్ టెస్ట్ 4 సెక్షన్ 1కు సంబంధించి నెక్స్ట్ టాపిక్ ఏంటి? నేషనల్ ఇన్కమ్. ఆ నేషనల్ ఇన్కమ్ టాపిక్ మీద ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.